హరే కృష్ణ. వెల్కమ్ టు కేసీ టాక్స్. నా పేరు అంకారావు. నేను ఎప్పటి నుంచో కేసీఆర్ మహాభారత్ పాడ్కాస్ట్ వీడియోస్ అనేవి ఫాలో అవుతూ ఉన్నాను. ఇంతకుముందు జరిగినటువంటి పాడ్కాస్ట్లో ఆదిపర్వంలో కలి మరియు పరీక్షితుడు యొక్క సంభాషణలో కలియుగం వచ్చి చాలా కాలమైంది, ఇంకా నేను రావాల్సిందే అని అన్నప్పుడు పరీక్షితుడు ఎక్కడైతే మద్యం, మాంసం, జూదం, పరస్త్రీ సాంగత్యం మరియు అధిక బంగారం ఉంటుందో ఆ స్థానంలో ఉండవచ్చు అని నిశ్చయించాడు. ముని బాలుడి శాపం వలన పరీక్షితుడు ఏ విధంగా మరణించాడో మనం తెలుసుకున్నాము. పరీక్షితుడు కొడుకు జన్మేజయుడు చేసినటువంటి సర్పయాగం గురించి కూడా తెలుసుకున్నాం. దాని తర్వాత ఏం జరిగిందనేది కేసీ గారి మాటల్లో విందాం. హరే కృష్ణ కేసీ గారు. హరే కృష్ణ. ఇంతకుముందు పాడ్కాస్ట్లో ఉగ్రశ్రవ సౌతి నైమిషారణ్యంలో ఉంటున్న సౌనకాది ఋషులు దగ్గరికి వచ్చారు అని విన్నాము. దాని తర్వాత ఏమి జరిగిందో వివరించగలరు? ప్రీణయామో వాసుదేవం. నైమిషారణ్యంలో సౌనక కులపతి అనే ఒక వైస్ ఛాన్సలర్ ప్లస్ ఆయన కింద శిష్యరికం చేస్తున్న 88,000 మంది ఋషులు ఫస్ట్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా నైమిషారణ్యంలో ఉంది అని నేను మీకు చెప్పాను. ఎప్పుడైతే జన్మేజయుడి యొక్క సర్పయాగం అయిపోయిందో ఆ కాలంలో, అంటే ఆ సర్పయాగం ఎప్పుడైతే అయిపోయిందో అప్పుడు అదే సమయానికి నైమిషారణ్యంలో సౌనకాది ఋషులు, అంటే సౌనక కులపతి అనే ఒక పెద్ద ఋషి, ఆయన శిష్యులైన 88,000 శిష్యులు అందరూ కలిసి అక్కడ కలియుగము యొక్క ఎఫెక్ట్ తగ్గాలి అంటే మనం ఎన్నో యాగములను చెయ్యాలి, ఎన్నో యజ్ఞములు యాగములను చెయ్యాలి అని సంకల్పించి, ఏ యుధిష్ఠిరుడైతే అశ్వమేధ యాగం చేసిన 3 సంవత్సరాలకు శ్రీకృష్ణ పరమాత్మ 12 సంవత్సరాల పాటు సత్రయాగం చేశాడో, మనందరము కూడా కలియుగంలో బ్రతుకుతున్న మనుషులమందరూ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కనుసైగలలో బ్రతుకుతున్నాం. ఆయన యొక్క ఛాయలో, ఆయన యొక్క నీడలో బ్రతుకుతున్నాం కదా. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ నందు భక్తి ప్రపత్తి ఉన్నవారై వారు మళ్ళీ 12 సంవత్సరాల సత్రయాగం చేద్దామని నిర్ణయించుకున్నారు. ఎందుకయ్యా ఈ సత్రయాగం అంటే, ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ తర్వాత పరీక్షితుడు భూమండలాన్ని ఏలాడు, దాని తర్వాత భాగవతం జరిగింది, దాని తర్వాత జన్మేజయుడు భూమండలాన్ని ఏలుతున్నాడు. ఆ సమయానికి అంటే శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళిపోయి ఇక్కడ సుమారుగా ఇంకొక 40-50 సంవత్సరములు గడిచింది. కాబట్టి మళ్ళీ సత్రయాగం చేస్తే భూమి సుభిక్షంగా ఉంటుంది అనే ఒక ఆలోచనతో సౌనకాది ఋషులందరూ కూడా సత్రయాగాన్ని ఆరంభించారు. అదే కాకుండా శ్రీకృష్ణ పరమాత్మ చేసిన సత్రయాగం వల్ల ఎన్నో రకాల లాభాలు చేకూరాయని వాళ్ళు వాళ్ళ యొక్క పూర్వీకులు, వాళ్ళ యొక్క గురువుల ద్వారా విన్నారు. అందుకనే వీళ్ళందరూ అక్కడ గుమిగూడి సత్రయాగం 12 సంవత్సరాల సత్రయాగం ప్రారంభించే దశలో అక్కడికి ఒక చీఫ్ గెస్ట్గా ఉగ్రశ్రవ సౌతి అనే ఒక ఋషి అక్కడ రావటం జరిగింది. ఈ ఉగ్రశ్రవ సౌతి ఎవరు అంటే రోమహర్షణ ఋషి యొక్క కొడుకు. వేదములన్నీ 4 భాగములు చేసిన తర్వాత పురాణాలన్నిటినీ కూడా వ్యాసుడు రోమహర్షణ మహర్షికి ఇచ్చాడు. ఆయననే ఒక హెచ్ఓడి, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఫర్ పురాణాస్ అని నేను చెప్పాను కదా. ఆయన దగ్గర నుంచి మొత్తం జ్ఞానాన్ని పునికి పుచ్చుకున్నవాడే ఈ ఉగ్రశ్రవ సౌతి. అదే కాకుండా ఆ వైశంపాయనుడు జన్మేజయుడికి సర్పయాగంలో చెప్తున్న మహాభారతం మొత్తాన్ని పక్కన ఉండి విన్నవాడు కూడా ఉగ్రశ్రవ సౌతే. సో ఆయన రాక చాలా మంచిదిగా భావించిన సౌనకాది మహర్షులందరూ ఉగ్రశ్రవ సౌతిని ఒక వ్యాస ఆసనం మీద కూర్చొండబెట్టుకొని ఆయనకి పాదాభివందనం చేస్తూ అక్కడ సౌనకుడు వెనకాల ఉన్న 88,000 శిష్యులు అందరూ కూర్చొని ఇప్పుడు ఉగ్రశ్రవ సౌతితో కుశల ప్రశ్నలాడటం మొదలుపెట్టారు. స్వామి, మీరు ఎంతో గొప్పవారని పూర్వం వారు మాట్లాడుకుంటుంటే విన్నాం. అలాంటిది మేము ఈ 12 సంవత్సరాల సత్రయాగం చేద్దామని ఇక్కడ కూర్చున్న టైంకి ఏదో ఒక శుభ సూచికగా, ఏదో ఒక శుభ సంకేతంగా మీరు ఇక్కడికి రావటం జరిగింది. మీలాంటి యోగ పుంగవులు వచ్చి ఈ యాగంలో పాలు పంచుకోవటమే ఈ లోక కళ్యాణానికి మా అందరికీ కూడా అదృష్టంగా మేము భావిస్తున్నాం. కాబట్టి ఉగ్రశ్రవ సౌతి వర్య,
తమరు రాక ఎక్కడి నుంచి? అంటే మన ఇంటికి ఒకళ్ళొచ్చినప్పుడు వాళ్ళతో కుశల ప్రశ్నలు ముందు ఆడతాం గదా! ఎలా నడుస్తుంది? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏం జరుగుతుందని. అలాగే సౌనక ఋషి ఇప్పుడు ఉగ్రశ్రవ సౌతితో కుశల ప్రశ్నలు ఆడటం మొదలుపెట్టాడు. "ఎక్కడ నుంచి మీ రాక స్వామి మాకు తెలియపరచవలసినది" అని అడుగుతున్నాడు. ఇక్కడ ఉగ్రశ్రవ సౌతితో కుశల ప్రశ్నలాడుతున్న సౌనక ఋషులు వారిని ఫస్ట్ చూచి అడిగినది, "స్వామి, మీరు ఏ తీర్థయాత్ర చేసి వస్తున్నారు?" అని అడగటంతో మహాభారతం అనే ఒక మహాకావ్యం మొదలవుతుంది. దానికి ఉగ్రశ్రవ సౌతి కూడా, "నేనిప్పుడు కురుక్షేత్రంలో శమంతక పంచకం అనే ఒక తీర్థంలో తీర్థస్నానం చేసి, ఆ పిమ్మట అక్కడ నుండి నేను జన్మేజయుడు చేస్తున్న సర్పయాగానికి వెళ్ళి, అక్కడ నుంచి ఇప్పుడు నైమిషారణ్యంలోకి నేను వస్తున్నాను" అనే సంగతి వీళ్ళందరికీ చెప్పాడు. సో, ఉగ్రశ్రవ సౌతి హర్యానాలో ఉన్న కురుక్షేత్రంలో ఇప్పటికీ ఉన్న శమంతక పంచకం అనే ఒక తీర్థయాత్ర. అంటే మనల్ని ఎవరూ కూడా "నువ్వు ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళావు" అని ఎవరు అడగరు. మనకి పుణ్యక్షేత్రాలంటే తిరుపతి, శ్రీశైలం, అహోబిళం, శ్రీకాళహస్తి, శ్రీరంగం లాంటి పుణ్యక్షేత్రాలకి, యాదగిరిగుట్ట లాంటి వాటికి వెళ్ళినప్పుడు పూర్వం సనాతన ధర్మంలో దాన్ని అడిగే మాట ఏమిటంటే తీర్థయాత్రలు అని పేరు. ఇవాల్టికి దాన్ని తీర్థయాత్రలనే అంటారు. అంటే ఆ ప్రదేశములో ఉన్న సరస్సులు, ఆ ప్రదేశములో ఉన్న నదులలో స్నానం చెయ్యటం వల్ల మనకు పుణ్యం కలుగుతుంది తప్ప, కేవలం ఒక ప్రదేశానికి వెళ్ళి అక్కడ భగవంతుణ్ణి దర్శించి వచ్చేస్తే ఆ తీర్థయాత్ర ఫలించినట్టు కాదు. అందుకు ఇప్పుడు ఉగ్రశ్రవ సౌతి, నేనిప్పటి నుంచి ఉగ్రశ్రవ సౌతిని సూత గోస్వామి అని చెప్పటం మొదలుపెడతాను. ఎందుకంటే ఆయనకి అది కూడా పేరనమాట. సో, అలాంటి సూత గోస్వామి చెప్తున్నాడు, "నేను హర్యానాలో కురుక్షేత్రంలో ఉన్న శమంతక పంచకంలో స్నానం చేశాను. శమంతక పంచకం గురించి నేను గతంలో మీ అందరికీ చెప్పాను. పరశురాముడు 21 సార్లు భూమండలాన్ని మొత్తం చుట్టి అసురులుగా బ్రతుకుతున్న క్షత్రియులందరినీ సంహరించి వాళ్ళందరి యొక్క రక్తాన్ని తీసుకొని వచ్చి నింపిన ప్రదేశమే ఈ యొక్క శమంతక పంచకం. అక్కడ వీళ్ళందరినీ చంపి వాళ్ళ రక్తములతో పరశురాముడి యొక్క పూర్వీకులకు తర్పణాలిచ్చాడాయన. అంటే జమదగ్నిని చంపింది కార్తవీర్యార్జునుడు పిల్లలు గదా! కాబట్టి ఆ జమదగ్నికి దాని ముందు తరాల వాళ్ళకంటే వాళ్ళ తాత ముత్తాతలకి, వాళ్ళ ఫోర్ ఫాదర్స్‌కి, పితృదేవతలందరికీ ఆయన ఈ క్షత్రియుల రక్తంతో తడిచిన శమంతక పంచక తీర్థాలతో వాళ్లకు తర్పణాలిస్తే, అప్పుడు వాళ్ళ పితృదేవతలందరూ ఎంతగానో ఆనందించి, "నువ్వు ధర్మాన్ని మళ్ళీ నిలబెట్టావు, శివకేశవుల ఆవేశంతో వచ్చిన వాడివి, 21 సార్లు భూమండలాన్ని చుట్టి సమస్త క్షత్రియులను, దుష్ట క్షత్రియులను సంహరించావు కాబట్టి ఇక నువ్వు క్షత్రియ సంహారాన్ని ఇక ఆపివేయవలసినది, నువ్వు తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోవలసినది. మీ పూర్వీకులమైన మీ తండ్రైన జమదగ్ని, ఆ పూర్వీకులందరూ కూడా నీ యొక్క ధర్మనిష్టకి మేమందరం ఇంప్రెస్ అయ్యాం. నీలాంటి ఒక కులతిలకం మా యొక్క కులంలో పుట్టటం వల్ల మా 7 తరాలు తరించాయి. కాబట్టి ఇక నువ్వు ఈ సంహారాన్ని ఇక్కడ ఆపేసి నువ్వు వెళ్ళి ఈ యొక్క తపస్సు చేసుకోవలసినది" అంటే ఏ కండపరుషువుతో అయితే 21 సార్లు భూమిని చుట్టి అంత వేల మంది క్షత్రియులను సంహరించాడో, ఆ కండపరుషువుని ఒక్కసారిగా శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థించి ఆయన ఇసిరేస్తే ఆ పరశు వెళ్ళి ఇవాళ మనం చూస్తున్న కొంకణ ప్రదేశం, అంటే ముంబై నుంచి తిరువనంతపురం వరకు ఉన్న కొంకణ దేశంలో పడిందది. పడితే అప్పుడదంతా కూడా నాగలోకం. కండపరశు వెళ్ళి పడింది సముద్రంలో. ఆ సముద్రం కింద ఉన్న నాగలోకంలో ఎప్పుడైతే ఈ కండపరశు, ఈ గండ్రగొడ్డలి, పరశురాముడి యొక్క గొడ్డలి పడిందో, అప్పుడు అమాంతంగా ఆ నాగలోకం మొత్తం పైకి వచ్చింది. ఈ పరశురాముడికి ఆహ్లాదకరమైన ఎన్విరాన్మెంట్లో, అందుకనే మీరు ఇప్పటికీ ఆ కేరళ గాడ్స్ ఓన్ కంట్రీ, ఉడుపి, మంగళూరు, ఆ బత్కలు, గోవా నుంచి మహారాష్ట్ర, రత్నగిరి, ముంబై వరకు ఆ ఏరియా వెస్ట్ కోస్ట్ మొత్తం చాలా గ్రీనరీగా ఎన్నో రకాల పుణ్యనదులు, సరస్సులతో నిండి ఉంటుంది. దానికి ఆ కొంకణ ప్రదేశానికి సంస్కృతంలో
పరశురామ క్షేత్రమని, పాజక క్షేత్రమని, అంటే ఏ క్షేత్రంలో అయితే పరశురాముడి యొక్క కాలు పడిందో, ఏ క్షేత్రంలో అయితే పరశురాముడు తపస్సు చేశాడో ఆ క్షేత్రం మొత్తానికి ఆ పరశురామ క్షేత్రమని పేరు. అక్కడ మాత్రమే మన ఇండియాలో ఉన్న కింగ్ కోబ్రా జాతి సర్పములు గూడా అక్కడ మాత్రమే కనిపిస్తాయి. శృంగేరి, కుదిరేముఖ, ఉడుపి దగ్గర ప్రాంతాల్లో మాత్రమే మనకి మొత్తం కింగ్ కోబ్రాసు కనిపిస్తాయి. ఎన్నో విశేషమైన సర్పజాతులు అక్కడే కనిపిస్తాయి. ఎందుకంటే ఒకప్పుడది ఒక నాగలోకం. అలాంటి నాగలోకం నుంచి పైకి వచ్చింది ఆయన కండపరుశు తగిలి, అక్కడ ఆయన తపస్సు చేసుకోవటం మొదలుపెట్టాడు. మళ్ళీ ఎందరో విశేషమైన బ్రాహ్మణులకు అక్కడ ఆయన ట్రైనింగ్ ఇచ్చి, అక్కడ నుంచి చాలా బ్రాహ్మణోత్తములందరూ బయటకొచ్చారు. ఇవాల్టికి ఆ పాజక క్షేత్రం, కర్ణాటక క్షేత్రం, సౌదరన్ కర్ణాటక, గోవా, కేరళ మొత్తం గూడా ఒక డిఫరెంట్ బ్రాహ్మణులు, వాళ్ళ యొక్క విధి విధానాలు మనకి ఇవాల్టికి కనబడతాయి. సో, ఆయన ఏర్పరిచిన ఈ సమంత పంచకం అనే ఈ 5 సరస్సులను ఏర్పరిచాడాయన. వాటిని చూచే శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపరయుగాంతంలో కురుక్షేత్రం గూడా ఎక్కడ జరగాలి, ఎక్కడ క్షత్రియులందరినీ, దుష్ట క్షత్రియులని సంహరించాలి అని ఆయన మనసులోకొచ్చినప్పుడు, ఆయన ముందు అవతారంలో పురుగురాముడుగా, పరశురాముడుగా ఎక్కడైతే క్షత్రియుల రక్తంతో 5 సరస్సులు నింపాడో, అదే క్షేత్రాన్ని ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపరయుగాంతంలో కూడా ఆ క్షేత్రాన్ని మాత్రమే ఈయన కూడా ఎంచుకున్నాడు. అంటే అక్కడ ధర్మ సంస్థాపన యుగయుగానికి జరుగుతూనే ఉంది. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఒకానొక అవతారంలో భృగురాముడిగా వచ్చి కురుక్షేత్రంలోనే ధర్మ సంస్థాపన చేశాడు. పరిపూర్ణావతారమైన కృష్ణావతారంతో వచ్చి ధర్మాన్ని సంరక్షించటానికి మళ్ళీ కురుక్షేత్రాన్ని ఎంచుకున్నాడు. అలాంటి కురుక్షేత్రంలో నేను తీర్థస్నానం చేసి అటు పిమ్మట అక్కడ నుంచి నేను జన్మేజయుడు చేస్తున్న సర్పయాగానికి వచ్చాను. ఆ సర్పయాగంలో ఎన్నో విశేషమైన విషయాలు జరిగాయి. దాని తర్వాత అక్కడి నుంచి నేను నైమిషారణ్యంలో సౌనకముని, మీరు మీ యొక్క 88 మంది ఋషులు కలిసి లోక కళ్యాణార్థమై సత్రయాగం చేస్తున్నారు అనే సంగతి తెలుసుకొని నేనిక్కడికొచ్చాననే సంగతి చెప్పగానే, అబ్బబ్బబ్బబ్బా! ఎంత విశేషంగా చెప్పాడు పరశురాముడి యొక్క జననం గురించి, శమంతక పంచకాల గురించి, దాని తర్వాత జన్మేజయుడి యొక్క సర్పయాగం గురించి అని ఇప్పుడు సౌనక మహర్షి అడుగుతున్నాడు. అసలు ఈ సర్పయాగం అంటే ఏమిటి? మేము ఎన్నో రకాల యజ్ఞాలను విన్నాం. సోమయజ్ఞం విన్నాం, సూర్యయజ్ఞం విన్నాం, దాని తర్వాత నారాయణ యజ్ఞం విన్నాం, దాని తర్వాత అశ్వమేధ యజ్ఞం విన్నాము, సత్రయాగం మేము ఇప్పుడు చేస్తున్నాం. ఏమిటి సర్పయాగం? ఎందుకీ సర్పయాగం అని, ఆ సర్పయాగం దగ్గర ఏమేమి విశేషములు జరిగాయో మాకు వివరించవలసినది అని సూతగోస్వామిని కోరాడాయన. అప్పుడు సూతగోస్వామి అసలు సర్పయాగం అనేదే ఒక నభూతో న భవిష్యత్, అలాంటి ఒక యజ్ఞాన్ని ఇంతకు పూర్వం ఏ క్షత్రియ రాజు చెయ్యలేదు. సర్పయాగం ఎందుకు జరిగిందో ఆ విశేషములలోకి వెళ్ళక ముందు, ఈ సర్పయాగంలో నేను ఒక విశేషమైన ఒక కావ్యాన్ని విన్నాను. అది వైశంపాయనుడు అక్కడ ఉన్న జన్మేజయుడికి చెప్తుండగా నేనది విన్నాను. ఆ విశేషమైన దానిని విన్న తర్వాత ఎన్నో మంచి విషయములు జరిగాయి. కాబట్టి అది ఇంకా నా మనసులో, ఆ జన్మేజయుడికి వైశంపాయనుడు చెప్తున్న ఆ కావ్యము ఇంకా నా చెవులలో మెదులుతూనే ఉంది అనే సంగతి ఇక్కడ సూతగోస్వామి సౌనకాదిమునులకు చెప్పాడు. అనగానే ఒక్కసారిగా సౌనక మహర్షి, మీరే ఈ బ్రహ్మాండానికి పురాణ శ్రవణము చేసేవారు, మీరే ఈ బ్రహ్మాండంలో ఉన్న ప్రతి వారికి పురాణాల గురించి చెప్పేవాళ్ళు, అలాంటిది మీరే ఒక దృశ్యకావ్యాన్ని విని అమ్మో నా రోమాలు నిక్కపొడుచుకున్నాయి, అలాంటి ఒక దృశ్యకావ్యం నభూతో న భవిష్యత్ మేమెక్కడా వినలేదు, అలాంటిదేంటో మాకు కూడా మీరు చెప్పవలసినది అని చెప్పటంతో ఇప్పుడు అఫీషియల్లీ మహాభారతం అనే ఒక కావ్యం, ఒక మహాకావ్యంలో ఆది పర్వం ఇక్కడ మొదలవ్వబోతుంది. ఇక్కడ ఆ సూతగోస్వామి సౌనకాది ఋషులతో మీరందరూ సత్రయాగం చేస్తున్నారు, లోక కళ్యాణానికై చేస్తున్నారు. కాబట్టి అసలు లోక కళ్యాణం దేనికొస్తుంది అంటే,
ఒకటే ఒక కావ్యాన్ని చదివితే లోక కళ్యాణం వస్తుంది. ఈ ఒక్క కావ్యాన్ని చదివితే మనిషిలో ఉన్న షడ్వర్గాలు ఆ మనిషిని బాధించకుండా పారిపోతాయి. ఈ ఒక్క కావ్యాన్ని మనం త్రికరణ శుద్ధితో వింటే ఏ ఇంద్రియ భోగం చేస్తూ ఇంద్రియలోలులమై ఆ ఇంద్రియములకు బానిసలాగా బ్రతుకుతున్న ఒక జీవుడు ముక్తావస్థ పొందుతాడు. ఏ కావ్యాన్ని వింటే గత జన్మల్లో చేసిన పాపములన్నీ తరుగుతాయో, ఏ కావ్యాన్ని వింటే దేవతలకు కూడా రోమాంచగలుగుతుందో, ఏ కావ్యాన్ని వింటే కలియుగంలో ఉన్న ప్రతి జీవుడు మనసులో ధైర్యం కలుగుతుందో, ఏ కావ్యాన్ని వింటే ఆ కలియుగంలో మనుషుడికి తన యొక్క ఇంద్రియ లోలత్వం నుంచి బయటికి వెళ్ళి షడ్వర్గాలను జయించి కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలను ఒక జీవుడు చేతిలో పట్టుకుంటాడో, ఏ కావ్యాన్ని వింటే ఆ శ్రీమన్నారాయణుడి పట్ల మనకు శరణాగతి భావం ఉంటుందో, ఏ కావ్యాన్ని వింటే మన పూర్వీకులు ఎంత ధర్మముగా బ్రతికి అలాంటి ఒక ప్రపంచాన్ని మనకిచ్చారో అలాంటి ఒక కావ్యమే ఈ మహాభారతం. ఆ మహాభారతానికి ఇంకొక పేరు ఏమిటి అంటే జయ అని దానికి పేరు అని చెప్తూ ఇప్పుడు అక్కడ విశేషమైన ఒక శ్లోకాన్ని పఠిస్తూ ఆయన కళ్ళెమ్మట ఒక అశ్రుధార కారుతుండగా నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీ వ్యాసం తతో జయముదీరయేత్ అని ఒక శ్లోకంతో ఇప్పుడు అఫీషియల్లీ మహాభారతం మొదలు పెడుతున్నాడు ఆయన. ఏమిటి ఈ శ్లోకానికి అర్థం అంటే ఆ ఆది ముని అయిన నారాయణుడికి ఆ నారాయణుడితో సహచార్యంగా చేస్తూ వచ్చిన ఆ నరుడికి నేను నమస్కారం చేస్తున్నాను. నేను ఆ కృష్ణద్వైపాయన వ్యాసుడు స్వయం నారాయణుడు 28వ వ్యాసుడు ఈ కలియుగం ముందొచ్చిన ఆ ద్వాపర యుగంలో వచ్చిన వ్యాసుడు. వ్యాసో నారాయణ స్వయం అని మనకు ఉపనిషత్ చెప్తున్నట్టుగా ఆ వ్యాసుడు ఈ భూమండలానికిచ్చిన ఒక మహోత్కృష్టమైన గ్రంథమే ఈ మహాభారతం. కాబట్టి సౌనకాది మహర్షులారా, మీ అందరికీ నేను ఆ వైశంపాయనుడి దగ్గర విన్న మహాభారతాన్ని, ఆ వేదవ్యాసుడు గణపతికి చెప్పిన మహాభారతాన్ని నేను మీకు చెప్తున్నాను. ఇది విన్న తర్వాత మీ మనసులలో కేవలం జయం మాత్రమే ఉంటుంది. మనసుకు పట్టిన వైక్లభ్యం తొలుగుతుంది. మనసుకు పట్టిన నపుంసకత్వం తొలగిపోతుంది. అన్ని శుభసూచకములే వస్తాయి. అది కూడా నాకు భగవత్ ప్రేరణ, వ్యాస ప్రేరణ కలుగుతుంది. ఎందుకంటే కలియుగ ప్రభావం తగ్గటానికి ఇంతమంది కలిసి సత్రయాగం చెయ్యటానికి కూర్చున్నారే, మిమ్మల్ని చూస్తుంటే బహుశా వ్యాసుడు నా ద్వారా ఈ మహాభారతాన్ని మీకు చెప్పించబోతున్నాడేమో అని చెప్పి వాళ్ళందరికీ నమస్కరించి ఇప్పుడు ఈ అద్భుతమైన కావ్యంలోకి సూతగోస్వామి వెళుతున్నాడు. సో ఇక్కడ ఆది పర్వంలో అనుకర్మణిక పర్వంతో మొదలవుతుంది. అంటే ఆది పర్వం అనేది ఒక పర్వం. ఆ ఆది పర్వంలో ఎన్నో అణుపర్వాలుంటాయి. అందులో ఒక మేజర్ పార్ట్ అయిన అనుక్రమణికా పర్వం. అసలు ఏమిటి ఈ మహాభారతం అనగానే ఇప్పుడు ఆ సౌనకాది ఋషి కూడా మీరు అసలు ఇంత గొప్ప గొప్ప విషయాలు ఈ మహాభారతం గురించి చెప్తుంటే మా అందరికీ కూడా మహాభారతం వినాలని ఉంది. అసలు ఏమిటి మహాభారతం, ఎవరిది మహాభారతం అంటే, నాయన గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు చెప్పింది ఏమిటంటే, ఏ కావ్యాన్ని వింటే మనకు శాస్త్రాలన్నీ కూడా అర్థమవుతాయో అదే మహాభారతం. తత్వవేత్తలు చెప్పింది ఏమిటంటే, ఏ మహాభారతాన్ని వింటే పూర్తిగా మనం ఇహంలో పరంలో అంటే ఈ లోకంలో ఉన్న తత్వం, ఈ పైలోకాల్లో ఉన్న తత్వం, మోక్షతత్వం అన్నీ అర్థమవుతాయో అది తత్వవేత్తలు చెప్పింది అదే మహాభారతం అని. ఇక మోక్ష సాధకులు ఏం చెప్పారంటే, ఏ కావ్యాన్నైతే వింటే మోక్షం కలుగుతుందో అదే ఈ యొక్క మహాభారత కావ్యం. అలా రకరకాల వాళ్ళు రకరకాల విషయాలతో వర్ణించారు నాయన ఈ మహాభారతాన్ని. కానీ నేను మాత్రం మీకు ఒకటే చెప్తాను. కలియుగంలో మన ఆయుష్ 100 సంవత్సరాలకు పడిపోతుంది. వేదం అనేది ఒక శృతి. శృతి అంటే అది లిఖితపూర్వకంగా ఉండదు. వేదం అనంతం. వేదం అపౌరుషేత్వం అంటే ఒకళ్ళు సృష్టించింది కాదు, ఒకళ్ళు రాసింది కాదు.
హయగ్రీవుడి సకిలింపులోంచి వచ్చిందే ఆ వేదం. సో వేదం అనేది సాక్షాత్తు నారాయణుడే, శబ్దరూప నారాయణుడే ఈ వేదం. దాన్నే శృతి. శృతి అంటే అవి ఒక వేవ్స్, ఒక తరంగములలాగా ఈ ప్రపంచం మొత్తం వ్యాపించి ఉన్నాయి. ఆ శృతులను కొందరు మహర్షులు, కొందరు గొప్ప తపస్సులు, యాజ్ఞవల్క, విశ్వామిత్ర, గౌతమశ్య ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళ యొక్క మనసుల్ని ట్యూన్ చేసి ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయ్యి వాళ్ళ ఆ శృతిని అర్థం చేసుకొని వాళ్ళందరూ దాన్ని కన్సాలిడేటెడ్ వర్షన్ చేసి, అంటే క్రోడీకరించి ఇచ్చిన దాన్నే స్మృతి అని అంటాం. కాబట్టి వేదము శృతి. దాన్ని అర్థం చేసుకున్న ఒక మహర్షి దాన్ని క్రోడీకరించి మనకిచ్చిన దాన్ని స్మృతి అంటారు. స్మృతి మాత్రమే డాక్యుమెంటెడ్, స్మృతి మాత్రమే ఆ యాజ్ఞవల్క స్మృతి అని ఆయన రాసింది. ఏ ఋషికైతే స్పృశించిందో అది స్మృతిగా బయటికి వచ్చింది. స్మృతి తర్వాత గురు శిష్య సంవాదంగా బయటికి వచ్చింది ఉపనిషత్తు. ఆ ఉపనిషత్తు తర్వాత వచ్చినవి ఉపోపనిషత్తులు. ఆ ఉపనిషత్తులు, శృతి, స్మృతి ఇవన్నీ కాకుండా మా తండ్రి గారైన రోమహర్షణ మహర్షి ఎంటైర్ అష్టాదశ పురాణాలకి కూడా ఆయన ఒక హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా భూమండలంలో ఉన్న ప్రతి మనిషికి పురాణాలు చెప్తూ వచ్చాడు. ఇవన్నీ కూడా చదివే టైము ఒక మనిషికి లేకపోతే, ఇవన్నీ కూడా చదివి దాని యొక్క నిగూఢ రహస్యాన్ని, దాని యొక్క ఎసెన్స్ని అర్థం చేసుకోలేని కలియుగంలో బ్రతుకుతున్న ఒక మనిషికి 2 గ్రంథాలు మాత్రమే వ్యాసుడు ఫైనలైజ్ చేశాడు. ఏమిటి అంటే, ఒకటి మహాభారతం. ఆయన దీన్ని ఎంతగానో అద్భుతంగా సాక్షాత్తు బ్రహ్మ ఆశీర్వాదంతో గణపతి ద్వారా రచించి ఈ భూలోకానికి ఇచ్చింది ఈ మహాభారతం. అందుకనే కలియుగంలో దేవతలు కూడా మహాభారతాన్ని పఠిస్తారు. కలియుగంలో సమస్త జీవుడు ఉన్నతి ఎలా జరుగుతుంది, సమస్త జీవులు అసలు భగవతత్వాన్ని ఎలా అర్థం చేసుకుంటారంటే కేవలం మహాభారతం వల్లనే అర్థం చేసుకుంటారు. కాబట్టి ఓ శౌనక ఋషి, ఆయనతో పాటున్న మహర్షులారా, మీరందరూ కూడా మహాభారతాన్ని పంచమ వేదంగా పరిగణించి మీరందరూ ఇది నేర్చుకోవటమే కాగా ఇప్పుడు నా ద్వారా విన్న ఈ మహాభారతాన్ని సమస్త భూమండలంలో 4 వైపు ఉన్న దిక్కులకు వెళ్ళి మీరు దీన్ని ప్రచారం చెయ్యగలరు, ఈ విషయాన్ని మీరందరికీ బోధించగలరు అని అక్కడ చెప్తున్నాడు ఈ సూతగోస్వామి. చెప్పి ఇప్పుడు ఆ మహాభారతం కాకుండా మిగిలిన ఇంకొక పుస్తకం ఏమిటంటే, వ్యాసుడు స్వయంగా వేదాంత సూత్రంగా రచించినదే భాగవతం. ఆ భాగవతాన్ని ఎలా అయితే మా తండ్రి గారైన రోమహర్షణ మహర్షికి అన్ని పురాణాలని మహాభారతం ఇచ్చాడో, ఆయన చివరాఖరి సంతానమైన సుఖబ్రహ్మకి, ఆ సుకుడికి భాగవతాన్ని ఇచ్చి, భాగవతం అనేది మోక్ష గ్రంథం. అందుకనే కలియుగ మనుషులకు కేవలం 3 గ్రంథాలు మాత్రమే. శృతి, మనకు వేదం తెలియకపోయినా పర్వాలేదు, స్మృతి తెలియకపోయినా పర్వాలేదు, ఇన్ని పురాణ శ్రవణం చేసి పురాణములన్నిట్లోంచి అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, కేవలం మహాభారతం, కేవలం భాగవతం, రామాయణం, ఈ 3 గ్రంథములు కలియుగానికి వ్యాసుడు ఇచ్చిన ఒక భిక్ష. మీరు మీ మేధస్సు కోల్పోయి మీ జీవితంలో కేవలం ఉదర పోషణార్థం బహుకృత వేషధారణం, ఈ పొట్ట నింపుకోవటం కోసమే మీరు బ్రతుకుతుంటారు. కాబట్టి మీ అందరికీ కేవలం ఈ మహాభారత, రామాయణ, భాగవత గ్రంథములు తెలుసుకుంటే చాలు, మోక్షం మీ చేతిలోకి వచ్చేస్తుందనే విషయాన్ని ఆ రోజు సూతగోస్వామి ఉగ్రశ్రవ సౌతి శౌనకాది ఋషులందరికీ చెప్పగానే వాళ్ళందరూ జయ జయ అని హర్షధ్వానాలతో కేరింతలు కొడుతూ చప్పట్లు కొట్టారు. ఎందుకంటే సాధన అనేది ఇప్పుడు తగ్గించేశాడు ఇక్కడ ఈ సూతగోస్వామి. కేవలం మహాభారతం వింటాం, కేవలం రామాయణం వింటాం, కేవలం భాగవతం వింటాం, విన్నదాన్ని ఆచరించడం వల్ల ఒక కలియుగంలో మనిషి మోక్షద్వారానికి చెందుతాడు. ఆ కలియుగంలో మనిషి శ్రీమన్నారాయణుడి యొక్క చరణారవిందములకు చేరతాడనేది చెప్పేసి నలుదిక్కులకు వెళ్ళి మీరందరూ కూడా ఈ మహాభారతాన్ని జనులకు అందించవలసినది. అందుకనే ఆ నైమిషారణ్యంలో పాసౌట్ అయిన 88,000 ఋషులందరూ కూడా
ఈ సూత గోస్వామి దగ్గర విన్న మహాభారతాన్ని కొందరు ఆ ఈస్ట్ పార్ట్‌కెళ్ళి బెంగాల్, ఆంధ్ర, తమిళనాడు వైపు, కొందరు వెస్ట్ పార్ట్‌కెళ్ళి గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర వైపు, కొందరు దక్షిణ భాగానికి వెళ్ళి కర్ణాటక, కేరళ ఇత్యాది ప్రదేశాలకు, కొందరు ఉత్తర భారతం వెళ్ళి యూపీ, పంజాబ్ దగ్గర నుంచి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్నిటికీ కూడా ఈ యూనివర్సిటీ నుంచి పాస్ అవుట్ అయిన ఇక్కడ ఉన్న ఋషులందరూ కూడా మహాభారత కావ్యాన్ని అందరిలోకి తీసుకెళ్లారు. సో, అక్కడ జరుగుతున్న సత్రయాగం ముందు జరుగుతున్న ఈ మహాభారత శ్రవణం అనేది ఈ లోకానికి, కలియుగ మనుషులకు మంచి చేయబోతుందన్న విషయాన్ని వాళ్ళందరికీ చెప్పిన తర్వాత ఇప్పుడు కథలోకి వెళుతూ అసలు మహాభారతం అంటే ఏమిటి అంటే, నేను ఫస్ట్‌లో ఆల్రెడీ ఇది ఒక పాడ్‌కాస్ట్‌లో చెప్పాను. వ్యాసుడు చెప్తున్న 2 వృక్షముల గురించి చెప్తున్నాడు. ఏమిటా వృక్షములు అంటే, ఒక వృక్షము యొక్క మూలము ధర్మరాజు, ఆ వృక్షము యొక్క కాండము భీమసేనుడు, ఆ వృక్షానికి ఉన్న చిగుళ్ళు అర్జునుడు, ఆ వృక్షానికున్న పళ్ళు కాయలు నకుల సహదేవులు, ఆ వృక్షం కింద ఉన్న ఆ మూలం, ఆ జడం, ఆ రూట్సు శ్రీకృష్ణ పరమాత్మ. ఇంకొక వృక్షం, ఆ వృక్షానికున్న మూలం దుర్యోధనుడు, వృక్షానికున్న కాండం కర్ణుడు, ఆ వృక్షానికున్న కొమ్మలు, శాఖోపశాఖలు శకుని, ఆ వృక్షం యొక్క పళ్ళు, చిగుళ్ళు ఇవి దుశ్శాసనుడు. కాబట్టి ఆ వృక్షానికి మూలం ఉన్న వేర్లు, ఆ వృక్షానికి ఉన్న రూట్స్ వచ్చేసి ధృతరాష్ట్రుడు. కాబట్టి ఈ 2 వృక్షములతో వ్యాసుడు మహాభారతాన్ని మొదలుపెడుతున్నాడు. కాబట్టి 2 వృక్షాలున్నాయి. ఈ 2 వృక్షాలలో ఏ వృక్షం కింద మీరు నీడ తీసుకోవాలో వ్యాసుడు ఆది పర్వంలో, అనుక్రమణికా పర్వంలో చెప్పేశాడు. ఏమిటంటే, ఆ వృక్షాలు 2 పెరిగాయి. ఆ వృక్షాలలో ఒకవైపు వృక్షంలో పంచపాండవులు శ్రీకృష్ణ పరమాత్మని ఆశ్రయించారు. ఆ వృక్షం సమృద్ధిగా పెరిగింది. ఇంకొక వృక్షంలో దుర్యోధనుడు, కర్ణుడు, శకుని, దుశ్శాసనులు ఆ కింద చక్రవర్తి సార్వభౌమత్వంలో కూర్చున్న ఆ గుడ్డివాడైన ధృతరాష్ట్రుణ్ణి ఆశ్రయించి ఈ వృక్షాన్ని నరికేద్దామని అనుకున్నారు. కానీ అల్టిమేట్లీ ఆ వృక్షమే పడిపోయింది. కాబట్టి ఈ 2 వృక్షముల కథే ఈ నేను చెప్పబోయే ఈ మహాభారతం అని మొదలుపెట్టాడు. మొదలుపెట్టి ఇప్పుడు 2వ లైన్‌లోకి వెళుతూ అనుక్రమణికా పర్వంలో 2వ ఘట్టంలోకి వెళుతూ అసల ఈ వృక్షం పడిపోయింది. అందులో ఒక వృక్షం పడిపోయింది. పడిపోయిన తర్వాత వృక్షము యొక్క వేర్లైన ధృతరాష్ట్రుడు తలబట్టుకొని ఇప్పుడు కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. ఏమిటా విషయములంటే, ఎప్పుడైతే దేవతా స్వరూపములకు పుట్టారో పాండవులు, నేను ఆ రోజే అంటే ఒక వ్యక్తి తప్పు చేసిన తర్వాత ముసలివాడు చివరాఖరి క్షణాల్లో ఆ చావు దగ్గరలో ఉండగా ఓ మడత మంచం మీదనో లేకపోతే ఒక కుర్చీ మీద కూర్చొనో నిటూర్పులు వదులుతూ ఉంటాడంట ఒక వ్యక్తి. అంటే తన జీవితకాలం అధర్మంగా పెరిగిన ఒక వ్యక్తి తన చివరాఖరి క్షణాలలో పక్కనెవరూ లేక కూర్చొని నిటూర్పులు వదులుతూ ఉంటాడు. ఇలా చేయకుండా ఉండవలసినది, ఆ రోజు అలా జరగకుండా ఉండవలసినది అని. అలాంటి ఒక వ్యక్తి గురించి ఇక్కడ సూత గోస్వామి శౌనకాది మునులతో చెప్తూ, ఆ 2 వృక్షములలో ఒక వృక్షం విరిగి కింద పడిపోయిన తర్వాత ఆ వృక్షం మూలమైన ధృతరాష్ట్రుడు తలబట్టుకొని బాధపడుతున్నాడు. ఏమని బాధపడుతున్నాడంటే, ఏ దేవతా స్వరూపములకు ఈ 5గురు పుట్టారో నా తమ్ముడైన పాండురాజు వలన. అప్పుడే అర్థం చేసుకోవలసినది, ధర్మం ఎప్పుడు వాళ్ళ వైపే ఉంటుందని. ఏ క్షణమైతే నా భార్య అయిన గాంధారి తన యొక్క అసూయతో, కుళ్ళుతో మొదట సంతానం ధర్మరాజుగా గుంతికి పుట్టేశాడు అనే ఒక విషయాన్ని తెలుసుకొని తన యొక్క గర్భాన్ని కొట్టేస్తే గర్భపాతం జరిగిందో, అప్పుడు కుండలలో పెట్టి పెంచారో వాళ్ళని, నేతి కుండల్లో, అప్పుడే నాకు అర్థం అవ్వవలసినది, అటువైపు ధర్మం ఉంది, ఇటువైపు అధర్మం ఉంది. నేను అక్కడే ఈ కథను ముగించేయాల్సింది. కానీ స్వార్థం, మనిషికి ఉన్న కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాశ్చర్యము. ఎంత తప్పు చేశాను. పోన్లే, ఆ సమయం దాటిపోతున్న తర్వాత చిన్నప్పటి నుంచి ఆ భీమసేనుడు
ఎప్పుడూ కూడా తన భుజపరాక్రమములతో నా పిల్లలని నీళ్ళల్లో ముంచెయ్యటము, నా పిల్లలు ఆ చెట్ల మీద వెక్కినప్పుడు ఆ భీముడిని ఆట పట్టిస్తుంటే చెట్టు మొదలని పెట్టి ఊపుతున్నప్పుడు పిల్లలందరూ కింద పడిపోవటం. ఆ పళ్ళ కోసం ఎక్కారు. భీముడు భుజాల మీద నుంచి వెక్కారు. వెక్కి "ఏమిరా పైకి వెక్కారు కదా, మరి పండివ్వాలి" అని అడిగితే భీమసేనుడు పండు ఇవ్వకపోగా వాడు లావుగా ఉన్నాడని చెప్పి వాడిని ఎక్కిరిస్తూ ఆ చిన్నపిల్లలు చేస్తే భీమసేనుడు కూడా చిన్నపిల్లడే కదా, ఆ చెట్టు యొక్క కాండాన్ని పట్టుకొని ఊపితే పైనున్న పిల్లలందరూ కింద పడిపోయారు. అది చూచిన అది ఆ పడిపోవటాన్ని చూచిన ఈ దుర్యోధనుడు అప్పటినుంచి భీముడి పట్ల మాశ్చర్యం డెవలప్ చేసుకున్నాడు. కానీ ఇవన్నీ తీసుకొని వచ్చి గుడ్డివాడైన ధృతరాష్ట్రుడికి చెప్తుంటే, ఇంత పరాక్రమమైన వాడు, 1000 ఏనుగుల బలం ఉన్నవాడు, వాడు కాండాన్నూపితేనే 100 మంది పడిపోయినప్పుడే నేను అర్థం చేసుకోవాలి. కాలం నాకొక గుణపాఠం చెప్తుందంటే ఇప్పుడు నువ్వు సరిదిద్దుకోకపోతే రేపొద్దున ఇప్పుడంటే ఊపితే చెట్టు మీద నుంచి కింద పడ్డారు. రేపొద్దున భీమసేనుడొచ్చి ఊపితే కురుక్షేత్రంలో వాళ్ళు పూర్తిగా కింద పడిపోయి ఈ లోకం నుంచే వెళ్ళిపోతారనే ఒక తాత్వికాన్ని నేను అర్థం చేసుకోలేకపోయాను. అంటే మీరందరూ మీ మీ అంతర్ముఖంగా వెళ్ళి మీ మనస్సాక్షిని అడగండి. ఏదో వయసుందని, ఏదో డబ్బుందని, ఏదో చుట్టూ ఉన్న బంధుమిత్రులందరూ బాగా ఉన్నారు, నా భార్య చెప్పిందని జీవితకాలం మీకు మీ మనస్సాక్షిని మోసం చేసుకుంటూ మీరు బ్రతుకుతుంటారు. చివరాఖరి క్షణాల్లో అయ్యో, ఆ రోజు ఇలా చేసుండకూడదే, అయ్యో ఆ రోజు నేను ఇలా ప్రవర్తించకూడదే అనుకుంటున్నట్టుగా ఇవాళ చెట్టు విరిగిపోయిన తర్వాత ధృతరాష్ట్రుడిలా బాధపడుతున్నాడంట. పోనీలే, చిన్నపిల్లలు పెద్దయిన తర్వాత అంతా బాగానే ఉంటుందని నేను అనుకుంటే, ఆ పెద్దయిన తర్వాత కూడా ఆ లాక్షాగృహంలో పెట్టి కాల్చేద్దామని అనుకుంటున్నప్పుడు ఆ ప్రకృతి కాలం వాళ్ళ యొక్క కర్మే వాళ్లను బ్రతికించి బయటపడేసినప్పుడే నేను అనుకోవాలి ఈ పాండవులకు అంత తేలిగ్గా మరణం రాదు అని. అయినా సరే నా పుత్రుల మీద వ్యామోహంతో పోతే పోయిందిలే, ఒకసారి తప్పించుకున్నారు, మళ్ళీ వాళ్ళని ఎలాగన్నా సంహరిద్దాం అని అనుకొని బ్రతకటమే మాయ అని చెప్పి తన జీవితంలో మొదటి నుంచి కురుక్షేత్రంలో ఆఖరిగా తొడలు విరిగి పడిపోయిన తన యొక్క కొడుకు యొక్క దృశ్యాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఎన్నోసార్లు తలబట్టుకొని ఏడ్చాడా ముసలివాడు. కాబట్టి మహాభారతాన్ని ఎందుకు అర్థం చేసుకోవాలంటే ఇదే ధర్మమని చెప్పటానికి భగవంతుడు మనకు కొన్ని వందల సంకేతాలు మనకిస్తాడు. ఇచ్చినప్పుడు అమ్మో, మనం ఇప్పటి వరకు నీచంగా బ్రతికాం, ఇక ముందైనా మనం మనల్ని సంస్కరించుకొని ధర్మ మార్గంలో బ్రతుకుదాం అని ఒక మనిషి అనుకుంటే ఎప్పటికైనా వాడు బ్రతికిపోతాడు. కానీ చివరాఖరి క్షణంలో ఆ శ్రీకృష్ణ పరమాత్మే సంధి చేసుకోవడానికి వస్తే ఆ కృష్ణుణ్ణి కూడా బందీ చేద్దాం అనుకున్నారే. పాపం పండటం అంటే ఇదే. ఆ పాపం పండి పరాకాష్టంలోకి చేరినప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మనే బంధిద్దాం అనుకున్నప్పుడు గుడ్డివాడు చెప్పుండొచ్చు కదా, నాయనా మన వైపు ధర్మం లేదు, ధర్మం ఎటువైపు ఉంటే అటే గెలుస్తుందని. అక్కడ కూడా చెప్పలేదని చెప్పి తాత్వికంగా ఒక వ్యక్తి తన జీవిత కాలంలో చేసిన తప్పులన్నిటినీ చివరాఖరి క్షణాల్లో ఎలా నెమరి వేసుకుంటూ పదే పదే నిటూర్పులొదులుతూ నిస్పృహగా బ్రతుకుతాడో వాడే ఈ కథలో ప్రధానమైన విలన్ క్యారెక్టర్ పోషించిన వ్యక్తి. వాడి పేరే ఆ ధృతరాష్ట్రుడు. కాబట్టి ఇదంతా ముందు ఒక సమ్మరీ లాగా, అంటే ఒక సినిమా మొదలయ్యే ముందు ఒక ట్రైలర్ చూపించినట్టుగా ఆ సూత గోస్వామి శౌనకాది ఋషులందరికీ ఒక ట్రైలర్ చూపించేశాడు. ఇలాగా చూపించగానే ఒక్కసారిగా అక్కడున్న ఋషులు మహర్షులందరూ అసలు నువ్వు చెప్తున్న ఒక చెట్టు మూలం కృష్ణుడు, ఒక చెట్టు మూలం పాండవులని, ఇంకొక చెట్టు కూలిపోయిందని, అక్కడ ధృతరాష్ట్రుడు పదే పదే బాధపడుతున్నాడని విన్నాం. మాకు వింటున్న కొద్దీ ఇంకా సస్పెన్సు, క్యూరియాసిటీ పెరుగుతుంది, కథలోకి తొందరగా వెళ్ళి మాకు చెప్పవలసినది అని కోరగానే ఇప్పుడు అక్కడ నుంచి వచ్చి ఆ వ్యాసుడు ఈ మహాభారతాన్ని 3 రకాలుగా విభజించాడు. ఒకటి జయ. జయ అంటే కేవలం మూలమైన శ్లోకములు. అవి ఎన్ని ఉన్నాయి? 8800 శ్లోకములు. అవి జయ. అందులో ఏముంటాయి? కేవలం పాండవుల యొక్క కథ, పాండవుల యొక్క చరిత్ర, మహాభారతంలో చెప్పిన భగవద్గీత, ఆ కురుక్షేత్ర యుద్ధం, దుర్యోధనుడు పడిపోవటం వరకు మొత్తం కలిపితే 8800 శ్లోకాలతో ఉన్న జయ.
ఆ జయని అంటుకొని భారతం. ఇప్పుడు ఆ భారతంలో 24,000 శ్లోకాలతో ఉంటుంది. ఆ 24,000 శ్లోకాలలో వాళ్ళ యొక్క రాజసూయ యాగం, వాళ్ళు పాచికలాడటం, వాళ్ళు ఎందుకు రాజ్యాన్ని కోల్పోవటం, వనపర్వంలోకి వెళ్ళటం, అక్కడ ఉన్న కథలు, అంటే కేవలం పాండవులకు సంబంధించిన కథలు, పాండవులు ఉన్న స్టోరీలు అన్నీ కలిపితే ఆ భారతంలో 24,000 శ్లోకములు. ఈ 24,000 శ్లోకములు ఒక వెన్నెముకైతే, ఆ 8,800 శ్లోకములు గుండె అయితే, ఆ గుండెని, వెన్నుముకని పట్టుకొని ఉన్న నాడులు నాడులుగా విడిపోయి, అంటే నర్వస్ సిస్టమ్ కింద విడిపోయి, ఒక ఆకారంతో, ఒక పుస్తకం ఒక మనిషి ఆకారాన్ని సంతరించుకుంటే 1,00,000 శ్లోకములతో మహాభారతం ఉంటుంది. ఈ మహాభారతంలో ఎందరో మహర్షుల కథలు, ఎన్నో తీర్థస్నానాలు, ఆ తీర్థయాత్రలు, ఆ భూమి యొక్క వైభవం, ఆ దేవతల కథలు, గరుత్మంతుడు, ఆ క్షీరమదనం, అన్ని రకాల ధర్మ సూక్ష్మములు, నీతులు అన్నీ కలిపితే మహాభారతం 1,00,000 శ్లోకములు. కాకపోతే ఎందుకిలా 3గా విభజించాడయ్యా వ్యాసుడు జయ భారతం, మహాభారతం అంటే? ఎప్పుడైతే మహాభారతాన్ని తను లిఖిద్దామని అనుకున్నాడో అప్పుడు బ్రహ్మనే సాక్షాత్తు గణపతిని, నాయన ఆ వ్యాసుడు, కృష్ణద్వైపాయన వ్యాసుడు స్వయం నారాయణుడు, ఆయన కలియుగంలో ఉన్న మనుషుల కోసం మహాభారత కావ్యాన్ని రచిస్తున్నాడు, లిఖితపూర్వకంగా డాక్యుమెంట్ చేయబోతున్నాడు. కాబట్టి ఆయనకి ఒక అసిస్టెంట్ కావాలి. కాబట్టి గణపతి మీరే అసిస్టెంట్ అయి వెళ్ళవలసినది. ఎందుకంటే బుద్ధికి, తేజస్సుకి, మేధాశక్తికి ప్రతిరూపం, అవకాశానికి ప్రతిరూపమే ఆ గణపతి, ఆకాశతత్వం ఆయన అని నేను మీకు గతంలో చెప్పినట్లుగా ఆ గణపతే వస్తే, ఇప్పుడు గణపతి చమత్కారంగా వ్యాసుడితో, వ్యాసమహర్షి చాలా పెద్దదంట ఈ మహాభారతం, మీరు టకాటకా చెప్పండి, నేను టకాటకా రాసేస్తాను, ఎక్కడ కూడా మీరొక పాజు తీసుకోకుండా చెప్పాలి సుమి అని గణపతి అంటే, ఆ గణపతితో చమత్కారంగా వ్యాసుడేం చెప్పాడంటే, నేను ప్రతి శ్లోకం చెప్తాను నాయనా, కానీ ఆ శ్లోకాన్ని అర్థం చేసుకొని, జీర్ణించుకొని, నీ మనస్సులో ధారణ చేస్తేనే నువ్వు శ్లోకాన్ని పూర్తి చెయ్యాలి. అంటే దానిదేముంది స్వామి, నేను ఖచ్చితంగా చేస్తానంటే, ఆ 8,800 జయ అనే ఒక కావ్యాన్ని చాలా కాంప్లికేటెడ్ గ్రామర్తో, చాలా తాత్వికంగా, ఒకటే పదానికి 10 అర్థాలుండేటట్టుగా వ్యాసుడు చెప్పాడు. ఎందుకిది చెప్తున్నాడంటే, ఒక శ్లోకాన్ని చెప్పగానే గణపతి తన యొక్క మేధస్సునంతా ఉపయోగించి శ్లోకాన్ని అర్థం చేసుకొని, శ్లోకాన్ని రాసే లోపల ఆ శ్లోకానికి పైనున్న కొన్ని శ్లోకాలు, తర్వాతున్న కొన్ని శ్లోకాలు ఆయన ఆలోచించి, అంటే ఈయన అర్థం చేసుకొని రాసే లోపల ఆయన ఇంకా కొన్ని శ్లోకాలని ఆలోచించి చెప్పటంతో 8,800 శ్లోకాలతో మొదలయ్యి, అంటే 8,800 శ్లోకాలు అర్థం చేసుకొని రాసే టైంలో మరొక 24,000 శ్లోకములను చెప్పేస్తే అది అంత పెద్దగయింది. ఆ 24,000 శ్లోకములను చెప్పి గణపతి రాస్తున్నప్పుడు ఒక్కొక్క శ్లోకం నుంచి 4 శ్లోకాలుగా ఇంకా దాన్ని డీటెయిల్డ్గా చేయటం వల్ల అది 1,00,000 శ్లోకములయ్యింది. అలాగా వ్యాసుడు స్వయం నారాయణుడు గణపతి యొక్క మేధస్సుకే పొద్దును పెట్టి ఆయనకి కాంప్లికేటెడ్ శ్లోకాలనిచ్చి, దాని తర్వాత ఇంకొంచెం కాంప్లికేటెడ్ శ్లోకాలనిచ్చి, తర్వాత ఈ మానవాళికి పంచమ వేదాన్ని, వేదాలన్నిటినీ వేసి కలగలిపి, అంటే వేదములే ఒక పెరుగైతే దానిని చిలికి దాని పైన వచ్చిన వెన్నని తీస్తే ఆ నవనీతమే ఈ మహాభారతం అని చెప్పి, ఇప్పుడు మహాభారతం యొక్క గొప్పతనాన్ని చెప్పి, ఆ ఎంటైర్ సంగ్రహ పర్వం, అంటే మహాభారతంలో ఏముందో అది మొత్తం సంగ్రహ పర్వం. అంటే మొదటి పర్వం అనుక్రమణికా పర్వం, సెకండ్ పర్వం ఈ సంగ్రహ పర్వం, అసలు ఏముంటుంది మహాభారతంలో అని చెప్పి, ఇప్పుడు ఇలాంటి ఒక మహాభారతాన్ని నేను 1,00,000 శ్లోకాలుగా అసలు ఏం జరిగిందో మీ అందరికీ నేను వివరించబోతున్నాను. మీరందరూ ఇప్పటి నుంచి ప్రతి విషయం చాలా సస్పెన్స్గా ఉంటుంది. ఇక్కడ నుంచి నేను పౌష్య పర్వంలోకి వెళుతున్నాను అని చెప్పాడు. మహాభారతం యొక్క ఔన్నత్యాన్ని శౌనకాది ఋషులందరూ విని ఎంతగానో ఆనందపడి,
ఇప్పుడు సూత గోస్వామితో వాళ్ళడుగుతుంది, ఇలాంటి ఒక అద్భుత కావ్యాన్ని, ఇలాంటి ఒక సర్పయాగంలో వైశంపాయనుడు జన్మేజయుడికి చెప్తుండగా మీరు విన్నారు అనే సంగతి మాకు బోధించారు. అసలు మీరు ఈ మహాభారతంలో ఉన్న విషయాలు, మహాభారతం యొక్క ఈ పంచమ వేదం అనే ఒక స్టేటస్ ఇదంతా వింటుంటే మాకు ఎంతగానో ఆనందంగా ఉంది. అసలు ఏమిటి ఈ సర్పయాగం? అలాంటి ఒక యాగం ఎందుకు చేయవలసొచ్చింది ఈ జన్మేజయుడికి? ప్లస్ అలాంటి ఒక యాగం జరుగుతుండగా అక్కడ వైశంపాయనుడు ఎందుకు ఈ మహాభారతాన్ని మొదలుపెట్టాడో మాకు అక్కడ నుంచి మాకు చెప్పవలసినది అని శౌనకాది ఋషులు సూత గోస్వామిని కోరగా, ఇప్పుడు సూత గోస్వామి ఇమీడియట్ ఫ్లాష్ బ్యాక్, అంటే ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో ఆ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళుతూ ఇప్పుడు చెప్తున్నాడు. ఏమిటంటే అసల జన్మేజయుడి యొక్క తండ్రైన పరీక్షితుడు చనిపోయి కొన్ని సంవత్సరాలయిపోయింది. అయినా తక్షక నామ సర్పం చేతిలోనే ఈ పరీక్షితుడు మరణించినా, ఆయన కలినే తన కనుసైగలతో కంట్రోల్ చేయగలిగిన ఒక చక్రవర్తి. అలాంటి ఒక చక్రవర్తిని తక్షకుడు కాల్చేసిన తన విషము యొక్క జ్వాలల చేత ఎప్పుడూ గూడా జన్మేజయుడు తక్షకుడు మీద రివెంజ్ తీర్చుకోవాలో, తక్షకుడిని చంపాలో అని అనుకోలేదు. కానీ ఆ తక్షకుడిని చంపాలి అని ఉతంకుడు అనే ఒక మహాముని, ఉతంకుడనే ఒక మహర్షి ఈ జన్మేజయుడికి చెప్పటం వల్ల జన్మేజయుడు ఈ సర్పయాగాన్ని నిర్వర్తించవలసి వచ్చింది. కాబట్టి నేనసల ఈ కథలోకి వెళతాను. అసలు ఏం జరిగింది? ఈ ఉత్తంకుడెవరు? ఆ సర్పయాగం ఏమిటి? అక్కడ ఎవరు ఏమిటో ఈ విషయాలన్నీ నేను చెప్తాను. మీరు వినవలసినది జాగ్రత్తగా అని సూత గోస్వామి మొదలుపెడుతున్నాడు. ఇప్పుడు ఇది కథలుగా మొదలవుతున్న మహాభారతం. ఇదే మొదటి కథ. అలాంటి ఈ మహాభారతంలో ఉన్న మొట్టమొదటి కథని చెప్తూ, అసల ఇక్కడ పాండవులకు ఒక పురోహితుడుండేవాడు. ఆయననే ధౌమ్యుడు. ధౌమ్యుడెవరయ్యా అంటే దేవల యొక్క తమ్ముడు. దేవల ఎవరు అంటే ఎవరి వల్ల అయితే గజేంద్ర మోక్షం అనే ఒక గొప్ప కావ్యం వచ్చిందో ఆయననే ఈ దేవల ఋషి. కాబట్టి ఆ ధౌమ్యుడు వీళ్లకు రాజపురోహితుడుగా ఉండి పాండవులకు ఎన్నో మంచి విషయములను చెప్పాడు. మళ్ళీ రాజపురోహితుడంటే పర్సనల్ పంతులు గారు కాదు. ఏంటంటే మీ ఉపనయనాలు చేయటానికో, మీ ఇంట్లో పెళ్ళిళ్ళు చేయటానికో, తద్దినాలు పెట్టడానికో వచ్చే ఒక పంతులు గారు ఇక్కడ పురోహితుడు కాదు. పురమునకు హితం చేకూర్చేవాడే పురోహితుడు. పురం అంటే ఒక ప్రదేశం, ఒక రాజ్యం. సో ఒక రాజు యొక్క రాజ్యంలో అన్ని రకాల మంచి చెడులు గమనిస్తూ ఆయన చేత అన్ని మంచి కార్యములు జరిపించేవాడు ఈ పురోహితుడు. అలాంటి పురోహితుడు ధౌమ్యుడు పరీక్షితుడు దగ్గర వరకు వచ్చే వరకు ఉన్నాడాయన. ఎందుకంటే పాండవులు వెళ్ళిపోయిన తర్వాత పరీక్షితుడికి కూడా ఆయన కొంతకాలం ఉండి, దాని తర్వాత ఆయన తన యొక్క వానప్రస్థానాశ్రమానికి, అంటే తను సాధనకి తను అరణ్యాలకు వెళ్ళిపోయాడు. దాని తర్వాత పరీక్షితుడు తర్వాత వచ్చిన జన్మేజయుడికి ఒక పురోహితుడు లేడు. అలాంటిది ఈ సర్పయాగం అనేది చేస్తున్నప్పుడు ఈ సర్పయాగానికి వాళ్లకు ఒక ఆస్థాన పురోహితుడు లేడు. కాబట్టి ఇప్పుడు ఆ పురోహితుడు లేకపోవటం వల్ల ఎప్పుడైతే శరమ యొక్క ఒక చిన్న కుక్కపిల్ల అక్కడికొచ్చిందో, అది ఒక మొత్తం వీవీఐపీ సెక్యూరిటీతో జరుగుతున్న ఒక యజ్ఞం. మోస్ట్ కాంట్రవర్షియల్ యజ్ఞం. సమస్త సర్పజాతిని నాశనం చేయాలనుకుంటున్న ఒక యజ్ఞం. అలాంటి ఒక యజ్ఞంలో ఎవరిని నమ్మటానికి లేదు అని చెప్పి వాళ్ళు తమ్ముళ్ళు, జన్మేజయుడి యొక్క ముగ్గురు తమ్ముళ్ళు, వాళ్ళు ఒక రకంగా చక్రవర్తులు, వాళ్ళు భూమిలో రకరకాల భాగాలను పాలిస్తున్న వాళ్ళు. అంత మహోత్కృష్టమైన చక్రవర్తులే ఆ మగ కుక్కని, కుక్క పిల్లని కొట్టబోతే లేదా కొడితే వెళ్ళి క్షరమకు కంప్లైంట్ చేసింది. అక్కడికొచ్చిన వైశంపాయన ఋషి వీళ్లకు మొట్టమొదట చెప్పిందేమిటి అంటే, మీకు ఒక పురోహితుడు లేకపోవటం వల్ల ఆ వచ్చిన కుక్క ఒక దేవతా స్వరూపం, దేవతల శరమ యొక్క బిడ్డ అని మీకు తెలియక మీరు తప్పు చేశారు. కాబట్టి అర్జెంటుగా మీకు ఒక పురోహితుడు కావాలి అంటే, అక్కడ ఎందరో విశేషమైన యాజ్ఞికులు, విశేషమైన ఋత్వికులు ఉన్నారు అవన్నీ చేయటానికి. అయినా సరే వాళ్ళకి ఒక ప్రత్యేకమైన ఒక పురోహితుడు మీకు కావాలని జన్మేజయుడు చెప్పినప్పుడు, అక్కడ నుంచి వైశంపాయనుడు చెప్పినప్పుడు, అక్కడ నుంచి జన్మేజయుడనే రాజు ఒక పురోహితుణ్ణి వెతుక్కోవటానికి తనంతట తనే గంగా తీరమునకు వచ్చాడాయన.
ఎందుకంటే పురోహితుడిని ఏదో ఒకళ్ళ ద్వారా కబురు పంపి పురోహితుడిని తీసుకురమ్మంటే పురోహితుడిని తీసుకురారు. వాళ్ళంతట వాళ్ళు వెళ్ళి పురోహితుడికి అర్ఘ్యపాద్యాదులిచ్చి పురోహితుడికి సాష్టాంగ నమస్కారం చేసి, నాయనా నేను ఇలాంటి ఒక రాజుని, నా రాజుకి ఒక రాజపురోహితుడు లేడు, కాబట్టి మీరు రావలసినది అని రిక్వెస్ట్ చేస్తే వాళ్లకు నచ్చితే వాళ్ళొస్తారు, లేకపోతే చీపమ్మంటారు. ఇక్కడ పాండవుల జీవితాల్లో కూడా ఒక గొప్ప గంధర్వుడు వీళ్లకు కలిసి ఆదిపర్వంలో చివరాఖరులో వస్తుంది. మీకొక పురోహితుడు లేడు, కాబట్టి మీరు వెళ్ళి దౌమ్యుడిని పురోహితుడిని చేసుకోవలసినది అని చెప్తాడు. అందుకు వాళ్ళు వెళ్ళి అతన్ని పురోహితుడిని చేసుకొని పురోహిత సమేతంగా ద్రౌపది యొక్క కళ్యాణం, ద్రౌపది పరిణయానికి వెళతారు వీళ్ళంతా. అలాగా ఇప్పుడు జన్మేజయుడికి పురోహితుడు యొక్క అవసరం వాళ్ళ తమ్ముళ్లకు శాపం ఇచ్చిన తర్వాత వచ్చింది. లాస్ట్ పాడ్‌కాస్ట్‌లో నన్ను చాలామంది అడిగారు, పరీక్షితుడు ఆ పాము శమికముని మెడలో వేశాడో ఆయన కొడుకైన శృంగి శపించినప్పుడు మీరన్నారు, ఆ శ్రమిక ఋషి చెప్పాడు శాపములు ఇక్కడ పనిచెయ్యవు ఇక కలియుగంలో అంటే, మరి శరమశాపం ఎలా పనిచేసింది ఈ జన్మేజయుడి యొక్క తమ్ముళ్ళ మీద అని మీరు అడిగిన క్వశ్చన్‌కి, భూలోకంలో ఉంటున్న ఋషులు మునులు పెట్టే శాపాలు కలియుగంలో పనిచెయ్యవు, కానీ దేవతా స్వరూపాలు గంధర్వులు, యక్షులు, కింపురుషులు అంటే పైన లోకాలు, కింద లోకాలలో ఇచ్చే శాపములు పనిచేస్తాయి. ఇక్కడ మీరందరూ అర్థం చేసుకోవాల్సినది, దేవతల కుక్క అయిన శరమ తను భూమి మీద నివాసం ఉంటున్న మనిషి కాదు, తన స్వర్గలోకంలో నివాసం ఉంటున్న మనిషి. అందులోనూ అక్కడ నుంచి దేవతా స్వరూపంగా వచ్చింది ఈ కుక్కపిల్ల కూడా చూడటానికి. దాన్ని తరిమారు కాబట్టి ఆమె శపించింది. అందులోనూ ఆమెమి ఇల్లాజికల్ శాపమేమి ఇవ్వలేదు. ఎటువంటి కండకావరం చేతైతే మీరు ఇంత దుర్మార్గానికి పాల్పడ్డారు అంటే, అడిగేవాడు లేడని ఆ కుక్కని ముగ్గురు క్షత్రియ వీరులు కలిసి తరిమారు. అంటే వాళ్ళెందుకు తరిమారు అంటే, ఏ పాములందరినీ సంహరించడానికి చేస్తున్న సత్రయాగం కాబట్టి తెలిసిన వాళ్లకు మాత్రమే ఇన్విటేషన్, అన్ఇన్వైటెడ్ గెస్ట్‌గా వచ్చింది. అంటే పిలవకుండా వచ్చింది కాబట్టి కుక్కలో ఏమన్నా పాముందో, లేకపోతే కుక్క ఏమన్నా పాములకు పనిచేస్తుందో అనే ఒక ఆలోచనతో తరిమారు. ఏది తరిమినప్పటికీ ఒక రాజపురోహితుడు లేడు వాళ్లకు మంచి చెప్పటానికి, తరిమారు. అందుకు వాళ్లకు ఇచ్చిన శాపం ఏమిటంటే, మీరు ఎప్పుడు భయభ్రస్తులై ఉండుగాక, అన్‌కండీషనల్ ఫియర్ సైకోసిస్ అంటే ఏది చూసినా భయగ్రస్తులై మీరు బ్రతుకుగాక అని ఇచ్చింది. దానివల్ల లోక కళ్యాణం జరగబోతుంది ఇప్పుడు. అందుకనే అలాంటి ఒక శాపం వచ్చింది కాబట్టి ఇప్పుడు జన్మేజయుడే తనకు కావలసిన రాజపురోహితుడిని వెతుక్కోవటానికి వెళ్ళాడు. పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు ఎలా వెళ్ళాడు ఈ రాజపురోహితుడిని వెతుక్కోవటానికంటే, ఈ సర్పయాగం మధ్యలో తన తమ్ముళ్లకు శాపం ఇచ్చిన తర్వాత తనంతట తను రాజపురోహితుల్ని వెతుక్కోవటానికి గంగా నది ఒడ్డుకు వెళ్ళాడు. ఆ గంగా నది ఒడ్డున ఆయనకి ఒక విశేషమైన ముని ఆశ్రమాలు కనపడ్డాయి. ఆ ముని ఆశ్రమాల్లో ఒక పెద్ద మనిషి అక్కడ కూర్చొని అప్పుడే సమాధి స్థితిలో తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన పేరే శుతశ్రవ. శుతశ్రవ అనే ఒక ఋషి అక్కడ తపస్సు చేసుకుంటుంటే, ఆ పరీక్షితుడు కూడా ఎలా వెయిట్ చేశాడో అలా శుతశ్రవ ముందు చేతులు కట్టుకొని జన్మేజయుడు వెయిట్ చేస్తే, ఎవరో ఒక ప్రభువు ఇక్కడికి వచ్చాడన్న సంగతి తెలుసుకొని ఆ యోగ సాధన సమాధి స్థితి నుంచి బయటకొచ్చిన శుతశ్రవ అడగగా జరిగిన వృత్తాంతాన్నంతా చెప్పి, నేను ఇలా ఉత్తంకుడు చెప్తున్న ఈ సర్పయాగం ఉత్తంతుడు చెప్పిన తర్వాత సర్పయాగం చేద్దామని నిర్ణయించుకొని వస్తే, అక్కడ నా తమ్ముళ్ళు ఒక కుక్కపిల్లని కొడితే వాళ్ళ తల్లి మా తమ్ముళ్లను శపిస్తే, అప్పుడు అక్కడికి వచ్చిన వైశంపాయనుడు మీకు రాజపురోహితుడు లేడని చెప్పారు కాబట్టి కరెక్టే, మాకొక రాజపురోహితుడు ఉంటే ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు, ఏది పుణ్యం, ఏది పాపం, ఏది కరెక్టు, ఏది రాంగో చెప్పడానికి వాళ్ళు ఉంటారు కాబట్టి, శుతశ్రవ మహర్షి మీరే మాకు ఒక పురోహితుడిని ఐదర్ మీరన్నా రావలసినది, లేదా మీరే మాకొక పురోహితుడిని ఇవ్వవలసినది అని చెప్పి కోరతే, అక్కడ తన యొక్క నేత్రములను మాంసపు నేత్రములు మూసుకొని అతను దివ్యదృష్టితో చూసి, చేస్తున్న సర్పయాగం, ఈ సర్పయాగానికి ఒక ధీటైన ప్రథమ శ్రేష్ఠ ముని కావాలి, అంటే చాలా తపోశక్తి ఉన్న ఒక ఫస్ట్ క్లాస్ ముని కావాలి, దానికి ఎవరు కరెక్ట్ అయితే బాగుంటుంది అని అనుకొని, నా కొడుకైన సోమశ్రవుడిని నేను మీకిస్తాను, కాబట్టి
మీరు అతన్ని పురోహితుడిగా తీసుకువెళ్ళవలసినది అని చెప్తూ ఇప్పుడు జన్మేజయుడికి చెప్తున్నాడు. ఆ వైశంపాయనుడు తెలుసుకునే నీకు ఒక దైవ కార్యం జరగబోతుందిక్కడ అని తెలుసుకొనే నిన్ను నా దగ్గరికి పంపించాడు. నా కొడుకైన సోమశ్రవుడు ఒక మనిషికి పుట్టినవాడు కాదు. నాకు ఒక సర్పమునకు పుట్టినవాడు. అందుకనే వాడు కూడా సగం సర్పమే. వాడు సర్పాకారంలోనే ఉంటాడు సోమశ్రవుడు కూడా. ఆయన కూడా ఒక సర్పాకారంలో ఉండే ఒక మునివర్యుడు. కాబట్టి అతను చేస్తేనే ఈ సర్పయాగం ఫలిస్తుంది. ప్లస్ ఇన్ని సర్పములను చంపిన పాపం ఆయనకి ఎప్పటికీ తగలదు. ఎందుకంటే అతను కూడా ఒక సర్పజాతిలో పుట్టినవాడే. వాళ్ళమ్మ సర్పము, వాళ్ళ నాన్న నేను ఋషిని. కాబట్టి మీకు కరెక్ట్‌గా మంచి ఋషినిస్తాను. సోమశ్రవుని మీరు తీసుకువెళ్ళవలసినది. దాని తర్వాత మీ సర్పయాగం చాలా బాగా నెరవేరుతుంది. చాలా బాగా జరుగుతుంది. కానీ సోమశ్రవకు ఒక వీక్‌నెస్ ఉంది. ఎవరైనా ఉత్తమ శ్రేష్ఠ ముని గాని, ఋషి గాని, తపస్వి గాని వచ్చి ఈ యాగాన్ని ఆపేయమని కోరతే మాత్రం అతను ఆపేస్తాడు ఈ యాగాన్ని. కాబట్టి మీరు ఇది గమనించుకోవలసినది అని చెప్పి తన తపస్సుతో వెలిగిపోతున్న తన కొడుకుని పిలవగానే అక్కడ జన్మేజయుడు చూసి చాలా నిర్ఘాంతపోయాడు. ఎందుకంటే ఆ మనిషి కూడా సగం సర్పంలాగా ఉన్నాడు, సగం పాములానే ఉన్నాడు. ఆ పెద్ద పెద్ద కళ్ళతో తన యొక్క పడగలతో విచిత్రంగా ఉన్న ఆ ఋషికి కూడా నమస్కరించి ఆయనని తీసుకొని సోమశ్రవుని తీసుకొని ఇప్పుడు ఆ సర్పయాగాన్ని ముగించటానికి ఈ సర్పయాగం ఉండే చోటికి వచ్చాడు. ఇక్కడికి రాగానే ఇప్పుడు అసలు ఉతంకుడు ఎవరు? అసలు ఉతంకుడు ఎందుకు జన్మేజయుడిని సర్పయాగం చెయ్యమన్నాడు అనే సంగతిని శౌనకముని సూతగోస్వామిని అడుగుతున్నారు. అప్పుడు సూతగోస్వామి చెప్తూ అసలు ఉతంకుడికి దీనికి సంబంధం ఏమిటి ఈ యజ్ఞానికి అని అడిగితే అసలు ఏ రాజపురోహితుడైతే దౌమ్యుడున్నాడో దౌమ్యుడికి 3 ప్రధానమైన శిష్యులున్నారు. ఆ దౌమ్యుడికి 3 ప్రిన్సిపల్ శిష్యులు వాళ్ళు 3. వాళ్ళ 3 ఎవరంటే ఒకళ్ళ పేరు ఆరుణి, ఒకళ్ళ పేర్లు ఉపమన్య, మూడవ వారి పేరు వేద. తన యొక్క తండ్రిగారైన పరీక్షితుడికి తన తాతలైన పాండవులకు ఉన్న రాజపురోహితుడైన దౌమ్యుడికి ఉపశిష్యులు అంటే ప్రధానమైన శిష్యులు 3 అయితే ఆ 3 గురించి చెప్తూ అసలు గురు శిష్యుల సంబంధం ఎలాంటిదో చెప్తున్నాడు. వాళ్ళు ఎలాంటి శిష్యులంటే గురువు కూర్చోమంటే కూర్చుంటారు, పడుకోమంటే పడుకుంటారు. గురువు తల అడిగితే తల తీసి కాళ్ళ దగ్గర పెట్టే అంత గొప్ప శిష్యులు, అంత గురుభక్తి కలిగిన వాళ్ళు. అలాంటి ఒక శిష్యుడైన వేద అనే వ్యక్తి యొక్క శిష్యుడే ఈ ఉతంకుడు. సో ఇప్పుడు దౌమ్యుడి యొక్క శిష్యుల్లో ఆరుని, ఉపమన్యు, వేద. ఆ వేద యొక్క శిష్యుడే ఈ ఉతంకుడు అనే ఒక ఋషి. ఆ ఉతంకుడు ఏం జరిగిందంటే దౌమ్యుడి దగ్గర వేదాలు అన్ని రకాల నేర్చుకొని వీళ్ళ 3 కూడా వాళ్ళ ఆశ్రమాలు పెట్టుకున్నారు. అందులో వేద యొక్క ఆశ్రమంలో చేరిన వాడే ఈ ఉతంక ఋషి. ఉతంకుడు చాలా గొప్పవాడు. ఎందుకంటే మనకు మహాభారతంలో ఉతంకుడు ప్రస్తావన చాలా ముందు చాలా వచ్చింది గతంలో. అంటే అనుశాసిగా పర్వంలో, ఆశ్రమవాసిగా పర్వాల్లో ఈ ఉతంకుడి యొక్క ప్రస్తావన వస్తుంది. ఏంటంటే ఉతంకుడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని కూడా చూసినవాడు, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విశేష అనుగ్రహం పొందినవాడు. ఉతంక మేఘాలని చెప్పి దానికి ఒక ప్రస్తావన ఉంటుంది, అదొక పెద్ద స్టోరీ. సో ఉతంకుడు చాలా బ్రహ్మజ్ఞానం తెలిసినవాడు. ఆ ఉతంకుడు వేద అనే ఒక ఋషి దగ్గర తను శిష్యరికం చేసి పూర్తిగా తన యొక్క విద్య మొత్తం కంప్లీట్ అయిన తర్వాత వేద దగ్గరికి వచ్చి, స్వామి మీరు నాకు ఎంతో మహోత్కృష్టమైన జ్ఞానాన్ని ఇచ్చారు. అదే కాకుండా మీ దగ్గర నేను ఎన్నో మంచి విషయములను నేర్చుకొని నేను అష్టసిద్ధులను కూడా పొందాను నేను. కానీ అష్టసిద్ధులు అనేవి ఏమిటంటే ఒక చాలా లైట్ వెయిట్ అయిపోవటం, అంటే చీమ కంటే చిన్నగా అయిపోవటం, కొండ కంటే బరువు అయిపోవటం, కళ్ళు మూసుకొని ఇక్కడి నుంచి ఏ ప్రదేశానికన్నా ఆ ప్రదేశానికి వెళ్ళిపోవటం, దేన్నన్నా తన చేతిలో మాయలు గారడులన్నీ కూడా ఈ అష్టసిద్ధులు అన్నమాట. సో ఈ అష్టసిద్ధులు కూడా నాకు వచ్చాయి. కానీ అష్టసిద్ధులు ఆత్మసాధన ముందు ఎలాంటివి, పేడలాంటివి, అవి పేడలో పురుగుల్లాంటివి. ఎందుకంటే ఎవరు కూడా మాయలు మంత్రాలు అష్టసిద్ధుల కోసమని చెప్పి గురువు దగ్గర శుశ్రూత చేయరు, గురువు దగ్గర వాళ్ళు విద్య అభ్యసించరు. ఆత్మజ్ఞానం, ఆత్మశుద్ధి, ఈ మోక్ష సాధన మాత్రమే గురువు దగ్గర నేర్చుకుంటారు. కాబట్టి మీ దగ్గర లౌకీకం, అలౌకీకం, ఆత్మసాధన అన్నీ నేర్చుకున్నాను.
కాబట్టి మీరు నన్ను వెళ్లి పెళ్లి చేసుకోమని నన్ను అడుగుతున్నారు. కానీ మీకు గురుదక్షిణ ఇవ్వకుండా మీ ఆశ్రమం నుంచి నేను ఎలా వెళతాను చెప్పండి. కాబట్టి గురువర్య ఏదో ఒక గురుదక్షిణ నేను మీకు ఇచ్చే ఇక్కడి నుంచి వెళ్లి పెళ్లి చేసుకుంటానంటే, ఇక ఎంత చెప్పినప్పటికీ శిష్యుడు వెళ్ళకపోతే, అక్కడ వేద అనే ఒక ఋషి ఏమి చేశాడు వాళ్ళ గురువుగారంటే, నాయనా నాకేమొద్దు గురుపత్ని దగ్గరికెళ్ళి అడుగు. ఆవిడేమన్నా తెమ్మంటే అది తీసుకొనొచ్చి ఇస్తే నీ గురుదక్షిణ పూర్తవుతుంది అని జెప్పాడు. అప్పుడు ఉతంకుడు గురుపతిని దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను గురుదక్షిణ కోసం మన గురువుగారినడిగితే, ఆయన మీ దగ్గరికి వెళ్ళమన్నారమ్మా. నాకు మీరు అంటే గురువు యొక్క రుణం తీర్చుకోకుండా నేను సమాజంలోకి వెళ్ళి బ్రతికితే, నా వైదిక కర్మల యందు నిష్ట ఉండదు. నాకు మంత్రశుద్ధి రాదు. నాకు మోక్ష సాధనలోకి వెళ్ళటానికి ఇబ్బందులొస్తాయి. కాబట్టి కృతజ్ఞత అనేది మనం ఒకళ్ళ దగ్గర నేర్చుకుంటే వాళ్ళకు తిరిగి మనకు కృతజ్ఞతాపూర్వకంగా వాళ్ళకిచ్చేయాలి. ఇస్తేనే మనం చదివిన విద్య మనకు రుచిస్తుంది. మనకు సఫలీకృతం చేస్తుంది మనల్ని. అలాంటిది ఆ గురుపత్ని కూడా తన విశాల హృదయంతో, నాయనా నేను నిన్ను ఒకటి కోరతాను. అది తీసుకొని రా. నీ గురుదక్షిణ పూర్తయినట్టే. ఏమిటంటే పౌష్యరాజు యొక్క భార్య దగ్గర కర్ణకుండములు ఉన్నాయి. ఆ కర్ణకుండములకు ఒక విశేషముంది. ఆ కర్ణకుండలములు బంగారాన్ని సృష్టించగలవు. ఆ కర్ణకుండములు ఎక్కడ ఉంటే అక్కడ ఎప్పటికీ కూడా కరువు కాటకాలు రావు. కాబట్టి వేద అనే వ్యక్తి చాలా పెద్ద గురుకులం నడుపుతున్నాడు. కాబట్టి గురుకులం నడిపిన గురువుకి కావలసినదేమిటి? తన యొక్క శిష్యులు వెళ్లి భిక్షాటన చేసి తీసుకొని వచ్చిన భోజనాన్ని ఈ గురుపత్ని వండి అందరికీ వడ్డిస్తుంది. అలాంటిది నువ్వు ఆ కుండలములను తీసుకొని వస్తే నీ తర్వాత వచ్చిన ఎందరో శిష్యులకు భోజనము ప్లస్ ఈ రాజ్యంలో సుభిక్ష ఎప్పుడూ కరువు కాటకాలు లేకుండా ఉంటుంది. కాబట్టి నువ్వు అటువంటి ఒక చెవుదిద్దులని, కర్ణకుండలను తీసుకురావలసినది అంది. ఎందుకంటే గురువే తనకేమీ వద్దు పొమ్మన్నాడు. గురుపత్ని మాత్రం ఏమైనా కామ్య కోరిక కోరుతుందా? కామ్య కోరిక కోరిన వాళ్ళు గురువులు, గురుపత్నులు ఎందుకవుతారు? కాబట్టి నెక్స్ట్ వచ్చే తరాలు సుభిక్షంగా ఉండాలి. గురువుగారి దగ్గర డబ్బుంటే ఇంకా ఎంతమందో విద్యార్థులకు ఆయన చెప్పగలడనే ఒక విషయంగా కోరింది. కోరిన కోరికలో చాలా ధర్మముందని తెలుసుకున్న ఉతంక అక్కడి నుంచి బయలుదేరి పుష్యరాజు దగ్గరికి, పుష్యరాజ్యానికి వెళ్ళాడు. ఈ పుష్యరాజు ఎవరయ్యా అంటే, ఈయన చంద్రవంశంలో పాండవుల యొక్క సంతతిగా వచ్చిన వాడే ఈ పుష్యరాజు గూడా. ఆయన చంద్రవంశంలో కురువు యొక్క లీనేజ్‌లో వస్తున్నవాడే ఈ పుష్యరాజు. వెళుతున్నప్పుడు ఒక విశేషమైన వ్యక్తి ఒక నదీ తీరంలో ఒక పెద్ద ఎద్దు మీద కూర్చొని ఉన్నాడు. ఏమిటిది ఎద్దు మీద కూర్చొని ఉన్నాడు? ఎద్దు మీద, ఆంబోతు మీద కూర్చునేది ఎవరు? ఓన్లీ యమధర్మరాజు మాత్రమే కూర్చోగలరు. కానీ ఆయన ముఖంలో తేజస్సు వెలిగిపోతుంది. అది చూసి ఇతనెవరో దేవతా స్వరూపమే. సామాన్యమైన వ్యక్తి అయితే గాదు. సామాన్యమైన వ్యక్తి ఎద్దు మీద ఎందుకు కూర్చుంటాడని జెప్పి సాష్టాంగ నమస్కారం జేస్తే, ఆ వ్యక్తి ఏమి జెప్పాడంటే, "నువ్వు పేడ తినవలసినది" అన్నాడు. ఇదేమిటిది పేడ తినమంటాడని చెప్పి అప్పటికి ఆయనకి గురువు మీద విశేషమైన భక్తి. గురువు ఏది చెప్తే అది చేసే వ్యక్తి. అందులోనూ ఆ గురువు యొక్క దక్షిణ అంటే గురుదక్షిణ తీర్చడానికి వెళుతున్నాడు. ఎవరో పెద్ద తేజస్సుతో ఒక మహర్షి కనపడ్డాడు. ఒక పెద్ద వ్యక్తి కనపడ్డాడు. ముఖం వెలిగిపోతుంది. కాబట్టి ఏ దైవాంశ సంభూతుడు అయ్యి ఉంటాడని చెప్పి పేడ తీసుకొని పేడ తిన్నాడాయన. ఆ పేడ తిన్న తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ఆ రాజ్యంలోకి వెళ్ళసాగాడు. వెళ్ళగానే అక్కడ ఈ పౌష్య మహారాజు కూర్చొని ఉండగా వెళ్ళాడు. రాజుగారికి సాష్టాంగ నమస్కారం చేశాడు. చెవులు పట్టుకొని తన ప్రవర చెప్పాడు. నేను ఫలానా యజుశ్శాఖ, ఫలానా ఆపస్తంభ సూత్రం. నేను ఒక ఋషి దగ్గర నేను సుశ్రుత చేశాను. నేను అక్కడంతా నేర్చుకున్నాను నేను. కాబట్టి విద్య మొత్తం నేర్చుకున్న తర్వాత గురుదక్షిణ కోసమై నేను గురుపత్ని దగ్గరికి వెళితే ఆమె కర్ణకుండములు అడిగింది. సో, ఈ కర్ణకుండములు మీ భార్య దగ్గర ఉన్నాయంట. అలాంటి కర్ణకుండములు మా గురుకులంలో ఉంటే నెక్స్ట్ వచ్చే గురుకుల విద్యార్థులకు, మా గురువుగారికి అక్కడ వేపు ఉన్న ఆహ్, 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 సు అంతా సుభిక్షంగా ఉండి, ధాన్యములండి పండి మా గురు ఆశ్రమం బావుంటుంది కాబట్టి నాకు మీరు ఈ కర్ణకుండములు ఇవ్వవలసినది అన్నాడు. అంటే ఇప్పటి వరకు స్టైఫండ్ గూడా ఎవరికీ ఇవ్వలేదు. ఎందుకంటే చదువుకున్న ఒక గురుకుల విద్యార్థి గురుదక్షిణ చెల్లించకుండా తన యొక్క ముఖాన్ని గూడా ఒక ప్రతిబింబాన్ని గూడా అద్దంలో చూసుకోకూడదు.
అంటే అంత తపస్సుగా బ్రహ్మచర్యాన్ని ఆచరించాలి. అంటే తన శరీరం ఎలా ఉంది, తన కళ్ళు భగవంతుడు ఎలా ఇచ్చాడు, తన ముక్కు ఎంత నిటారుగా ఉంది, తన ముఖం చూడచక్కటిగా ఉందా, ఇలాంటివి చూసుకోకూడదు. అందుకనే గురుదక్షిణ ఇచ్చిన తర్వాత దర్ప సంస్కారం అనేది ఒకటి జరుగుతుంది గురుకులంలో. నేను శృంగేరిలో చూశానిది. చదువు మొత్తం పూర్తయిన తర్వాత గురుదక్షిణ ఇచ్చిన తర్వాత అప్పుడు దర్ప సంస్కారం అంటే వాళ్ళ మొఖాన్ని వాళ్ళు అద్దంలో చూసుకొని, అమ్మో! ఓహో! నాకు భగవంతుడు ఇలాంటి కళ్ళిచ్చాడా, ఇలాంటి ఒక ముఖం ఇచ్చాడా, సరే తన మీద తనకు ఆసక్తి పెరిగి అప్పుడు తను గృహస్థాశ్రమ ధర్మంలోకి వెళతాడు. అప్పటి వరకు తనకి తన అనేదేది ఉండకూడదు ఒక బ్రహ్మచారికి. అలాంటిది అంత సెల్ఫ్‌లెస్‌గా ఉండే వ్యక్తే ఈ బ్రహ్మచారి గదా! మరి అలాంటి బ్రహ్మచారి చదువంతా పూర్తయిపోయిన తర్వాత నేను నా గురువుగారికి గురుదక్షిణ ఇవ్వాలి అని కోరినప్పుడు కేవలం ముగ్గురు మాత్రమే హెల్ప్ చేయాలి. ఒకటి తల్లి, ఒకటి తండ్రి, ఒకటి రాజు, ఒకటి సాక్షాత్ నారాయణుడే. అంటే తల్లి, తండ్రి ఒకటే గదా! తల్లి, తండ్రి, నారాయణుడు, ఇంద్రుడు లేదా రాజు. కాబట్టి ఆ రోజు ఆ పుష్యరాజ్యంలో ఉన్న రాజే ఆ గురుకులానికి గూడా ఆయననే రాజు గదా! కాబట్టి చాలా మంచిది నాయన. మంచి సదుద్దేశంతో వచ్చావు. మీ గురుకులం బాగుపడాలి. అక్కడ ఉన్న గురుపత్ని అడిగింది. ఆమె గూడా సదుద్దేశంతోనే అడిగింది. వెళ్ళి భార్య దగ్గర, నా భార్య లోపల ఉంది. నా భార్య దగ్గర కర్ణకుండములు తీసుకోవలసినది అని కోరాడాయన. అంటే రాజు తండ్రి, రాజు భార్య తల్లి. అలాగనే ఈ ఉతంకుడు గూడా రాణి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి రాణిగారికి సాష్టాంగ నమస్కారం జేసి, "అమ్మ రాజుగారు మీ దగ్గరకొచ్చి తీసుకువెళ్ళమన్నారమ్మా. కాబట్టి మీరు నాకు మీ కర్ణకుండములు ఇవ్వవలసినది" అని కోరాడు. కోరగానే రాణి ఏం జెప్పిందంటే, "నాయనా నువ్వు శౌచంలో లేవు. కాబట్టి నువ్వు స్నానం చేసి, ఆచమనం చేసి రావలసినది" అంది. ఏమిటి నేను శౌచంలో లేదంటాడని తను ఆలోచిస్తే, వచ్చే దారిలో పేడ తిన్నాడు గదా! కాబట్టి శౌచం లేదననుకొని అప్పుడు వెళ్ళి స్నానం చేసి, ఆచమనం చేసి వచ్చి, ఆ రాజు పత్ని దగ్గర చేతులు కట్టుకొని నిలబడితే, రాణి దీవించి కర్ణకుండములను ఆయనకిచ్చి, "నాయనా ఎప్పటినుంచో ఈ కర్ణకుండములను తక్షకుడు తస్కరిద్దామని అనుకుంటున్నాడు. తక్షకుడనే సర్పం దీన్ని దొంగతనం చేద్దామని అనుకుంటున్నాడు. ఎందుకు అంటే, ఈ కర్ణకుండములెక్కడుంటాయో అక్కడ సుభిక్ష ఉంటుంది. దుర్భిక్ష ఉండదు. కాబట్టి నాగలోకానికి తీసుకువెళ్ళి నాగలోకంలో పెడితే ఆ నాగులకు, ఆ నాగలోకంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు సుభిక్ష ఉంటుందని చెప్పి, నీలాగా గురువు దగ్గర ధార్మికంగా బ్రతికి గురుదక్షిణ కోసం వచ్చి అడిగి ఉంటే తక్షకుడేమిటి ఎవరికన్నా ఇచ్చి ఉండేవాళ్ళం. కానీ వాడు ధర్మంగా దీన్ని తీసుకోవాలని అనుకోకుండా అధర్మంగా దీన్ని తస్కరిద్దామని అనుకుంటున్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండు నాయనా అని అడిగింది. అడిగితే, "సరే తల్లి మీరన్నట్టుగానే" అని చెప్పి తన దగ్గర ఉన్న ఒక జింక యొక్క చర్మంలో ఈ 2 కర్ణములను పెట్టి, దాన్ని ముడేసి తన యొక్క పంచక కట్టుకున్నాడు. వెళుతుండగా రాజు పిలిచి, "బ్రహ్మచారివి ఎప్పుడు తిన్నావో వచ్చి భోజనం చేసి వెళ్ళవలసినది" అని. అంటే అతనికి గూడా చాలా క్షుద్బాధ. ఆకలితో ఉంది. ఎందుకంటే 3 రోజులలో తీసుకొని వచ్చి ఇవ్వవలసినది అని ఆ గురుపత్ని కోరింది. సో 3 రోజులు ఆయనకి పెట్టిన టైము. అలాంటిది ఒక రోజంతా ప్రయాణించి ఇక్కడికొచ్చాడు. దారిలో ఏమీ తినలేదు ఆ పేడ తప్ప. కాబట్టి ఆయనకి చాలా క్షుద్బాధగా ఉంది. ఆకలిగా ఉంది. కానీ అడగలేకపోయాడు. రాజే తెలుసుకొని అడిగాడు గదా! పెట్టగానే భోజనం చేశాడు. తింటున్నప్పుడు భోజనం చల్లగా ఉంది. అంత రుచించట్లేదు. అందులోనూ సరే ఏమిటి రాజయ్యుండి ఇలాంటి భోజనం ఇచ్చాడేమిటి బ్రహ్మచారికి అని అనుకుంటున్నాడు ఆయన మనసులో. తింటూ తింటూ పెద్ద వెంట్రుకలొచ్చాయి తినే భోజనంలోంచి. అలా వెంట్రుకలు కనబడితే మీరు మాత్రం తినగలరా చెప్పండి ఆ భోజనాన్ని? వెంట్రుకలు తీసి పక్కన పెట్టి రాజుని అడిగాడు. "ఏమిటయ్యా ఇది? ఒక ఒక బ్రహ్మచారిని, ఒక గృహస్థుడి మీద ఆధారపడిన వాడిని తిని ఒక రోజయిపోయింది. క్షుద్బాధతో ఉన్నాను. ఇంత పెద్ద అంతఃపురంలో ఉండి పాంచభాక్ష పరమన్నములు తింటావే నువ్వు. అలాంటిది నాకొక మంచి భోజనం పెట్టలేకపోయావా నాయనా నువ్వు" అని చెప్పి కోపంగా రాజును చూస్తే, స్వభావంగా ఉతంకుడికి చాలా కోపం ఎక్కువ అనే ఒక తత్వాన్ని మనకి ఈ కథలో అర్థమవుతుంది. ఆ కోపంగా రాజుని చూస్తుంటే రాజు కూడా దాన్ని సమర్థిస్తున్నట్టుగా మాట్లాడాడు. మాట్లాడేసరికి అంటే నాకు తెలియదు, నేను కాదు గదా వండింది. నా పరిచారకులు అంటే నా వంట మనుషులు తీసుకొనొచ్చినట్టున్నారని చెప్తే, అయినా భోజనం సరిగ్గా ఉందా లేదా చూసుకోవటం నీ బాధ్యత కాదా అని నీ కళ్ళు పోవుగాక అని శపించాడు ఆ రాజుని. శపించగానే రాజు ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు. ఇదేమి శాపంరా నాయనా! అసల ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనొక రాజుని.
నీకు భోజనం పెట్టాను. ఆ భోజనం సరిగ్గా పెట్టలేదు. నేనేం కావాలని చల్లారిన భోజనమో, కావాలని అందులో జుట్టు కలిసిన భోజనమో పెట్టలేదు గదా! సో, అలాంటిది తెలియక నా వాళ్ళు చేసిన తప్పు. దానికి నువ్వు అంటే ఆకలితో ఉన్నవాడికి కోపం గూడా ఉంటుంది. అలాంటిది నువ్వు ఆకలిని, కోపాన్నే నీ ఆధీనంలో పెట్టుకోలేకపోయావు. నువ్వేమి గురుకుల విద్యాభ్యాసం చేసి పూర్తి చేశావు నాయనా. నీ స్వభావాన్ని జయించినప్పుడే నువ్వు చేసిన జ్ఞానానికి, నువ్వు నేర్చుకున్న గురు జ్ఞానానికి ఒక అర్థం. కాబట్టి ప్రతి మనిషికి ఒక స్వభావం ఉంటుంది. మనందరికీ స్వభావం ఉంటుంది. దేనివల్ల ఆ స్వభావం మార్చుకోగలరు అంటే ఆత్మ సాధన చేత మాత్రమే, బ్రహ్మ సాధన చేత మాత్రమే, మంత్ర సాధన చేత మాత్రమే మీ స్వభావాన్ని మీరు మార్చుకోగలరు. కాబట్టి నువ్వు నన్ను క్షమించటం గాదు, నేనే తిరిగి నిన్ను క్షమిస్తాను. ఎప్పటికీ నీకు పిల్లలు పుట్టకుండా ఉండుగాక. ఎందుకంటే నేను రాజుని. నా వల్ల ఎంతోమంది జనులు బ్రతుకుతున్నారు. రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. అలాంటి ఒక రాజుకి కళ్ళు లేకపోతే వాడి పరిస్థితి గుడ్డోడైన ధృతరాష్ట్రుడిలాగా ఉంటుంది. పిచ్చోడి చేతిలో రాయి ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి నువ్వు నన్ను శపించి కేవలం నాకు మాత్రమే హాని చేయలేదు. మన రాజ్యంలో ఉన్న ప్రతివాడికి హాని చేశావు. ఎందుకంటే నేను కళ్ళు లేకుండా అంగవైకల్యంతో రాజ్యంలో కూర్చున్నట్టయితే అప్పుడు ఇక్కడ అరాజకత్వం ప్రభవిల్లుతుంది. కాబట్టి నువ్వు బ్రాహ్మణుడివి. కోపాన్నెప్పుడన్నా నీ ఆధీనంలో పెట్టుకోవాలని చెప్తే, రాజు గూడా ఒక రకంగా గురువు, తండ్రి లాంటివాడు గదా! అతను గూడా తెలుసుకున్నాడు. కావాలని పెట్టలేదు గదా! ఎవరో చేసిన దానికి నేనెందుకు అనవసరంగా రాజునిలా క్షపించానని, నన్ను మన్నించవలసినది నా ప్రభావాన్ని, నా స్వభావాన్ని నేను కొంచెం తగ్గించుకుంటాను. ఇలాంటి ఒక శాపం నేనిచ్చి ఉండకూడదు. కాబట్టి మీరు దయచేసి నేను నా శాపాన్ని ఉపసంహరించుకుంటాను. మీకు కళ్ళు పొయ్యినట్టే పొయ్యి, మళ్ళీ ఆ కళ్ళు వచ్చేస్తాయి. కాబట్టి నేను నా శాపాన్ని నేను ఉపసంహరించుకున్నాను రాజా అని చెప్పి రాజుకి పాదాభివందనం చేస్తాడు. అప్పుడు రాజు, నువ్వు బ్రాహ్మణోత్తముడివి, ఋషి ఉత్తముడివి, అందులోనూ జ్ఞాన సంపన్నుడివి. కేవలం నీ స్వభావాన్ని కొంచెం కంట్రోల్‌లో చెయ్యలేక నువ్వు శాపం ఇచ్చావు. నువ్వు వెనక్కి తీసుకోగలిగావు. నేను క్షత్రియుడిని. నాకు నీ అంత తపోశక్తి లేదు. శాపం ఇవ్వడమే గానీ దాన్ని ఉపసంహరించుకునే అంత టాలెంట్ నా దగ్గర లేదు. నన్ను క్షమించవలసినది. నీకెప్పటికీ సంతానం కలగదు. నేనిచ్చిన శాపం మాత్రం నేను వెనక్కి తిరిగి తీసుకోలేనన్నా ఏమీ పర్వాలేదు. నేను చేసిన తప్పుకి నాకు ఇలాంటి ఒక శిక్ష అవసరమే. కాబట్టి నేనిదొక లెసన్‌గా నేర్చుకొని మళ్ళీ ఎప్పుడూ కోపం తెచ్చుకోను. అకాల కోపాన్ని నేను తెచ్చుకోనని రాజుకి సాష్టాంగ నమస్కారం చేసిన ఉతంకుడు అక్కడ్నించి ఆ కర్ణకుండములతో ఆయన బయలుదేరాడు. రాజు గూడా అయ్యో! పిల్లవాడు ఏదో కొంచెం ఉడుకు రక్తంతో శాపమిచ్చినట్టిచ్చినా ఉపసంహరించుకున్నాడు. మంచితనం ఉంది. వీడి వల్ల ఈ లోకానికి మంచి జరుగుతుంది అని ఆశీర్వదించి ఉతంకుడిని అక్కడి నుంచి పంపేశాడు. అక్కడి నుంచి అతను నడుచుకుంటూ, నడుచుకుంటూ ఒక నదీ తీరానికి వచ్చి ఇక సాయంత్రం సంధ్య అయ్యింది. అయినప్పుడు ఎవడైనా సరే సాయంకాల సంధ్యావందన సమయంలో నదిలో స్నానం చేసి త్రైకాలిక సంధ్యావందములు ఆచరించాలి. అందులోనూ సాయంకాలం సంధ్య అనేది ఇంకా ముఖ్యం. ఎందుకంటే సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు కృతజ్ఞతగా ఆయనకు అర్ఘ్యం ఇస్తే, సూర్యుడు వెళ్ళిపోతున్నప్పుడు మనం రోజంతా సూర్యుడి యొక్క శక్తి ద్వారా మనం అంత యాక్టివ్‌గా ఉన్నాం. భోజనం తిన్నాం. మన శరీరంలో అగ్ని ఉండింది అని చెప్పి ఆయన్ని మనం సాదరంగా సాగనంపాలి ఆ సూర్యుడిని. అలా ఆయన సంధ్యావందనం చేస్తుంటే ఒకసారిగా ఆయన కళ్ళ ముందు దిగంబరుడుగా అంటే మొరతాడు కూడా లేనటువంటి వాడు ఒక వికృతి అయిన ఆకారంతో ఒక మనిషొచ్చి నిలబడ్డాడు. ఛీ! ఇదేమి దృశ్యంరా నాయనా! ఒంటి మీద కనీసం గుడ్డలు గూడా వేసుకోలేదు. ఎవడురా నువ్వు చండాలుడా అని అనుకుంటున్న తరుణంలో వాడొచ్చి అక్కడ పక్కన పెట్టిన ఈ దుప్పి చర్మం లోపల పెట్టిన ఈ కర్ణకుండములను, చెవిదిద్దులను తీసుకొని పరిగెత్తడం మొదలుపెట్టాడు. పరిగెత్తడం మొదలుపెట్టగానే ఒక్కసారిగా చాలా ఫాస్ట్‌గా అక్కడ సంధ్యావందనాన్ని పూర్తి చేసుకున్న ఈ ఉతంకుడు వాడి ఎనకాల పరిగెత్తడం మొదలుపెట్టాడు. పరిగెడుతూ ఉండగా ఇక్కడ ఆ దిగంబరుడు ఒక దగ్గరికి వచ్చి ఒక పాము పుట్టలో ఒక సర్పంగా మారిపోయి ఆ పుట్టలో దూరాడు. పుట్టలో దూరగానే ఈ ఉతంకుడికి ఏమీ అర్థం కాలేదు. ఏమి చెయ్యాలి? వాడేమో దిగంబరుడుగా వచ్చాడు, ఇవి పట్టుకున్నాడు, సర్పంగా ఆ పుట్టలోకి దూరాడు. ఇమ్మీడియేట్‌లీ అర్థమైంది. రాజుగారి భార్య నాకు చెప్తున్నప్పుడే చెప్పింది దీన్ని చాలా బాగా నువ్వు సంరక్షించుకోవాలి. ఎందుకంటే తక్షకుడు దీన్ని తస్కరిద్దామని అనుకుంటున్నాడు అని. అయ్యా! సంధ్యావందనానికెళ్ళానే. సంధ్యావందనానికెళ్ళటం తప్పయిందా? సంధ్యావందనాన్ని మించిన ధర్మం లేదు. కాబట్టి నా ధర్మమే నన్ను రక్షించుగాక. ఎందుకంటే నేను సంధ్యావందనం చేస్తున్నప్పుడు పక్కన పెట్టాను. ఈ తక్షకుడు
వీడు ఎంత నీతిమాలిన వాడంటే నేను సంధ్యావందనం చేస్తున్నప్పుడు దిగంబరుడుగా వచ్చి దీన్ని కొట్టేస్తాడా? కాబట్టి నేను వెళ్లి సర్పలోకానికి తీసుకొనొస్తానని చెప్పి ఒక పెద్ద కర్రని తీసుకొని ఆ పాముల పుట్టను తవ్వుతూ లోపలికి వెళుతుంటే ఇక వెళ్ళలేకపోతే ఒక విశేషమైన ఒక ఖడ్గం లాంటిది ఆయన చేతిలోకొచ్చింది. ఆ ఖడ్గంతో తవ్వుకుంటూ అతను నాగలోకానికి చేరాడు. ఉతంకుడు నాగలోకానికి వెళ్ళగానే అక్కడ ఒక విచిత్ర దృశ్యాన్ని చూశాడు. ఇద్దరు ఆడవాళ్ళు అక్కడ ఒకళ్ళు తెల్ల దారంతో, ఒకళ్ళు నల్ల దారంతో స్పిన్నింగ్ విల్ అంటే ఈ గాంధీ తాత చేతిలో ఏదైతే ఈ బట్టలు నేయడానికి ఒక చక్రము అంటారు గదా! అలాంటిది ఒకటి చేస్తున్నారు. వాళ్ళు బట్ట నేస్తున్నారు. ఒక తెల్ల దారంతో, ఒక నల్ల దారంతో. అలా చూస్తుండగా అక్కడికి 6 పురుషులొచ్చారు. ఆ తిప్పుతున్న రాత్నానికి, ఆ స్పిన్నింగ్ వీల్‌కి లోపల 12 పుల్లలున్నాయి. దాంతో ఆడవాళ్ళు ఆ చక్రంతో బట్ట నేస్తున్నారు. తెల్ల దారంతో, నల్ల దారంతో. మళ్ళీ అది తిప్పుతుండగా అక్కడ ఒక 6 చిన్న పిల్లవాళ్ళొచ్చి దాన్ని తిప్పుతున్నారు. ఇదంతా దృశ్యం కనపడింది. ఏమిటిది నాగలోకంలో జనాలు బట్టలు నేస్తున్నారేమిటి? ఎవరు ఈ ఇద్దరు ఆడవాళ్ళు? ఏమిటి ఈ 12 పూసలు? ఆయనకేదో దీని వెనకాల ఏదో తత్వం ఉండే ఉంటుంది అని అలా నిర్ఘాంతపోయి చూస్తుండగా అక్కడికి ఒక అశ్వం, ఒక ఉత్తమ జాతి గుర్రం, ఆ గుర్రం మీద ఒక వ్యక్తి నించొని కనపడ్డాడు. అక్కడ ఎలా అయితే అతను ఈ కర్ణకుండలములు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఎద్దు పైన ఉన్న ఒక మనిషిని చూశాడో, అలాగే ఇక్కడ గుర్రం పైనున్న ఒక మనిషిని చూశాడు. వెళ్ళగానే అతని ముఖం గూడా దేదీప్యమానంగా వెలిగిపోతుంది. ఏదో దేవతా స్వరూపంలాగా ఉంది. దేవతా స్వరూపంలాగా ఉంటే ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి, నేనిలా సంధ్యావందనం చేసుకోవడానికి దిగితే నా గురుదక్షిణని కొట్టేసి వెళ్ళిపోయాడిక్కడి నుంచి తక్షకుడు. అతన్ని వెతుక్కుంటూ నేను నాగలోకానికొస్తే నాకు ఈ దృశ్యం కనపడింది. ఆడవాళ్ళు బట్టలు నేస్తున్నారిక్కడ. కాబట్టి స్వామీ నేనేం చెయ్యవలసినది అని కోరాడు. కోరితే ఆ మనిషి ఏమీ మాట్లాడలేదు. అతను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇప్పుడు తక్షకుడిని ఎక్కడ వెతకాలి? ఇంత పెద్ద నాగలోకంలో అంటే ఒక భూమి మీద ఒక చిన్న చెవుదిద్దుల్ని పడేసుకొని భూమండలం మీద మొత్తం ఎతకమంటే ఒక మనిషికి ఎంత కష్టమో, ఇప్పుడు మొత్తం నాగలోకం అనేది భూమి కింద లోకాలవి. అక్కడ ఎక్కడనే వెతకగలడు. కాబట్టి తన అనుష్ఠానాన్ని అంతా ఉపయోగించి వాసుకి అంటే శివుడి యొక్క మెడలో ఉన్న పామైనది వాసుకి. ఆ వాసుకికి ప్రార్థన చేస్తాడు. వాసుకి నేను నిజమైన తత్వపరుణ్ణైతే, నేను నిజమైన జ్ఞానినైతే, నేను నిజమైన తపస్వినైతే, నా గురువు పట్ల నాకు ఉన్నది నిజమైన భక్తి అయితే, దయచేసి నాకు ఆ కర్ణకుండములు దొరికే విధంగా నన్ను ఆశీర్వదించవలసినది అని ఎప్పుడైతే వాసుకి తను పూజ చేశాడో, మానసికంగా అర్పించాడో వాసుకి, అప్పుడు ఈ అశ్వం మీద ఉన్న ఆ మగమనిషి తనని దగ్గరికి రమ్మంటాడు. వెళ్ళగానే నువ్వు నీ యొక్క తపోశక్తితో ఈ గుర్రము యొక్క చెవులో ఊదు. ఒక్కసారి నువ్వు ఊదిన తర్వాత చూడు ఏమవుతుందో అని చెప్పగానే ఆ గుర్రము యొక్క చెవులో అతను ఊదగానే ఆ గుర్రము యొక్క ఇంకొక చెవి నుంచి మంటలు వస్తూ ఆ గుర్రము యొక్క నవరంధ్రాల్లోంచి దావాగ్ని ప్రవహించి మంటలు మొత్తం అన్ని చోట్ల వ్యాపిస్తూ ఉంటే మొత్తం నాగలోకమంతా ఎక్కడ దహించి వేయబడుతుందో అనే ఒక భయంతో లోపల నుంచి తక్షకుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన తన కర్ణకుండములను వాసుకి ఇస్తే వాసుకే స్వయంగా వచ్చి ఉత్తంకుడికి కర్ణకుండములను ఇచ్చి తక్షకుడు స్వార్థపరుడు. ఈ తక్షకుడు అన్యాయంగా బ్రతికే వ్యక్తి. అందులోనూ ఈ కర్ణకుండములు తనకు కావాలి, నాగలోకం సుభిక్షగా ఉండాలంటే ఆ పుష్యరాజు దగ్గరికి వెళ్ళి ఆయనకు శరణాగతి పొంది ఆయనని మెప్పించి తెచ్చుకోవాలి తప్ప గురుదక్షిణగా తీసుకువెళుతున్న నీలాంటి బ్రహ్మచారి బాలుడి దగ్గర అతను కొట్టివేయకూడదు. ఎందుకంటే అప్పుడు ఉత్తంకుడు చాలా చిన్నవాడు. అంటే అప్పుడప్పుడే తను గురుకుల విద్యాభ్యాసం పూర్తి చేశాడంటే ఒక 16-18 ఏళ్ల పిల్లవాడి దగ్గర కొట్టేశాడు ఈ తక్షకుడు. కాబట్టి వాసుకి అది ఇచ్చి ఆ ఉత్తంకుడిని కూడా తపోనిష్టగా ఉండేటట్టుగా, చాలా ఆత్మజ్ఞానం తెలుసుకునేటట్టుగా దీవిస్తుంది. అక్కడి నుంచి ఈ అశ్వం మీదున్న మనిషికి కూడా నమస్కారం చేస్తే, ఆ అశ్వం మీద కూర్చున్న మనిషి దిగి, తనకే ఆ అశ్వాన్ని ఇచ్చి, "నువ్విక్కడి నుంచి నీ గురువుగారి ఆశ్రమం దగ్గరికి వెళ్ళవలసినది. ఎందుకంటే 3 రోజుల్లో కదా నిన్ను మీ గురుపత్ని తీసుకురమ్మంది. కాబట్టి 3వ రోజు అయిపోయింది నాయనా. శరవేగంగా వెళ్ళమంటే" ఆ గుర్రం ఒక్క దూకు దూకితే ఆ నాగలోకం నుంచి డైరెక్ట్‌గా ఉతంకుడి యొక్క గురువైన వేద యొక్క ఆశ్రమంలో వచ్చింది. రాగానే
ఇమీడియేట్‌లీ దిగి గుర్రానికి నమస్కరించి, ఆ చెవుదిద్దులని, కర్ణకుండములను తీసుకొని వెళ్ళి, ఆ గురుపత్ని ఆ రోజు పొద్దున్న లెగిసి స్నానం చేసి, పూలవి పెట్టుకొని, తన పతికి పూజ చేసి, పరమేశ్వరుడికి పూజ చేసి అక్కడ వేచి ఉంది. తన శిష్యుడు తీసుకొని వస్తాడు ఆ కర్ణకుండములను, ఆ రోజు తను పెట్టుకుందాం. ఎప్పుడైతే మహాపతివ్రత అయిన గురుపత్ని ఆ కర్ణకుండములను తన చెవులకు పెట్టుకుంటుందో, ఇక ఆ రాజ్యంలో దుర్భిక్ష రాదు. ఇక అక్కడ వచ్చి చదువుకోవటానికి అదొక పెద్ద యూనివర్సిటీ అవుతుంది. అక్కడ ఎంతమందో వచ్చి చదువుకోవచ్చు. కాబట్టి ఇక ఆవిడకి ఒక కర్ణకుండల సంస్కారంలాగా ఆవిడకి అక్కడ ఉన్న గురువుగారు వచ్చి ఆవిడ చెవికి కర్ణకుండములు పెట్టగానే అవి దేదీప్యమానంగా ప్రకాశిస్తూ అక్కడ మొత్తం శుభసేతుకం ఒక ఎప్పుడు కూడా దుర్భిక్ష రాకుండా ఉంది. అది చూసి ఉతంకుడి యొక్క ఆ గురునిష్టకి, ఆ గురువుకి తను కృతజ్ఞతాపూర్వకంగా ఇచ్చిన గురుదక్షిణని తన తన అంతర్ముఖంగా త్రికరణ శుద్ధిగా తను యాక్సెప్ట్ చేసి తనను ఆలింగనం చేసుకొని, నాయన గొప్ప తపస్వివై ఎందరికో మార్గదర్శకం చూపించుగాక అని చెప్పటంతో ఆయన కూడా అఫీషియల్లీ విద్యని ముగించుకొని అక్కడి నుంచి గురు ఆశ్రమం నుంచి బయటికి వస్తాడు. వచ్చిన తరుణంలో ఆయనకి చాలా విషయాలు అర్థం కాలేదు కదా! ఇప్పుడు వెనక్కి వెళ్లి గురువుని అడుగుతాడు. గురువుగారు, మీ దగ్గర ఎంతో జ్ఞానం నేర్చుకున్నాను గదా! కానీ నేను గురు దక్షిణకై బయలుదేరినప్పటి నుంచి అన్ని విచిత్రాలే జరిగాయి. కాబట్టి ఒక చోట నేను ఎప్పుడైతే నదీ తీరం దాటుతున్నానో, ఒక దేవతా స్వరూపంగా ఉన్న ఒక వ్యక్తి ఎద్దు మీద అక్కడ నించోడగానే, ఆ ఎద్దు నుంచి వస్తున్న ఆ పేడ కింద పడగానే నన్ను పేడ తినమన్నాడు. అదేమిటో నాకు అర్థం కాలేదు. దాని తర్వాత నా శౌచం పోయిందని రాజపత్ని, పౌష్యుడి భార్య చెప్పింది. అక్కడ నేను ఆచమనం చేశాను. దాని తర్వాత పౌష్య మహారాజు ఆయనంత పెద్ద చక్రవర్తి అయ్యుండి నాసిరకం భోజనాన్ని నాకు పెట్టాడు. దాని తర్వాత తక్షకుడు తస్కరించాడు వీటిని నేను సంధ్యావందనాది క్రియలు చేస్తుంటే. దాని తర్వాత నాగలోకానికి వెళ్తే అక్కడంతా విచిత్రంగా చాలా కనపడ్డాయి. కాబట్టి వీటన్నిటికీ ఏమన్నా ధర్మసూక్ష్మములున్నాయా అని చెప్పగానే అప్పుడు గురువుగారు ఆ బాలుణ్ణి దగ్గర తీసుకొని చెప్తున్నాడు. నాయనా, ఎవరైనా ఒకడు గురువుకి శుశ్రుత చేసి, గురువుకి త్రికరణ శుద్ధిగా తన మనసుని గురువుకి అంకితం చేసి ఎవరైతే విద్య నేర్చుకుంటాడో వాడి శరీరమునందు సమస్త దేవతా సన్నిధానాలు ఉంటాయి. కాబట్టి మీ సాధనకు దేవుడు ఎవరయ్యా అంటే సాక్షాత్తు ఇంద్రుడే. మీరు సినిమా వాళ్ళు చూపించినట్టుగా ఇంద్రుడంటే ఏదో స్త్రీలోలుడో, లేకపోతే మాట్లాడితే తపస్సు చేసుకుంటున్న వాళ్ళ మీదకి ఆడవాళ్ళని పంపిస్తాడో లాగా ఉండదు. ఇంద్రుడు మీ సాధనకు అభిమాన దేవత. అంటే ఒక వ్యక్తి తన విద్యాభ్యాసంలో విద్య నేర్చుకోవాలన్నా, ఒక మంత్రం ఉపాసించాలన్నా, ఒక మంత్రాన్ని గురుముఖంగా తీసుకొని దాని సాధన చేయాలన్నా, ఇంద్రుడి యొక్క అనుగ్రహం లేనిది మనం సాధనలో ఒక ఇంచు కూడా ముందుకు వెళ్ళం. అందుకనే ఇంద్రుడు ఎవరి దగ్గరకైనా అప్సరసల్ని పంపిస్తున్నాడంటే ఇంద్ర పదవి పోతదనే భయంతో పంపించడదంతా సినిమా భారతాలు, సినిమా పురాణాలు ఇవన్నీ. కేవలం నీ యందు ఇంకా ఎంత నిష్ట ఉంది, ఇంకా నీకు శరీరం మీద వ్యామోహం ఉందా, ఇంకా నీకు కామాతృత ఉందా, కామము మీద కోరిక ఉందా, ఇంకా ఈ ఇంద్రియములతో భోగిద్దామనుకుంటున్నావా, లేదా కంప్లీట్లీ ఇంద్రియముల నుంచి విముఖుడివై ఈ షడ్వర్గాల నుంచి పైకి వెదిగి నువ్వు కంప్లీట్గా సాత్వికానికి ఇంకా శుద్ధ సత్వగుణంలోకి వెళ్ళి కేవలం ఆత్మజ్ఞానంలో చిత్తశుద్ధిగా ఉన్నావా లేదా అని టెస్ట్ పెట్టడానికి ఆ ఇంద్రుడు ఇలాంటి అప్సరా స్త్రీలని పంపిస్తాడు. అంతేగాని ఆయనకి ఏ రకమైన ఇన్సెక్యూరిటీ ఉండదు. ఎందుకంటే ఇంద్ర పదవికి ఒక జీవుడు వెళ్ళాలంటే తరగని పుణ్యాలతో ఆయన వెళ్ళాలి. ఆ ఇంద్రుడిని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు త్రివిక్రముడు అయిన ఉపేంద్రుడు. ఉపేంద్రుడంటే ఎవరయ్యా అంటే సాక్షాత్తు వామనమూర్తే. ఆ స్వర్గలోకంలో ఉండి ఇంద్రుడి యొక్క సాధనని చూచుకుంటూ, ఇంద్రుడికి చేస్తున్న తప్పులని ఆయన సరిదిద్దుతూ, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఇంద్రుడి పక్కన ఉండి, ఒకానొక కల్పంలో ఇంద్రుడికి ఏ జీవుడు సరిపోకపోతే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఇంద్రుడయ్యి బ్రతుకుతాడు. సాక్షాత్తు శ్రీమన్నారాయణే ఇంద్ర పదవిలో ఉంటాడు. ఎలా అయితే 28వ వ్యాసుడు స్వయం నారాయణుడో అలాగ కొన్ని కల్పాలలో నారాయణుడే ఇంద్రుడిగా వచ్చాడు. కాబట్టి ఇంద్రుడు పోస్ట్ అనేది మహోత్కృష్టమైన పోస్టు. అలాంటి ఇంద్రుడు యజ్ఞం చేసి ఆ యజ్ఞంలో తను హవిష్యు ఇస్తే ఆ హవిష్యుని తీసుకోవటానికి యజ్ఞోవై విష్ణువు సాక్షాత్తు చతుర్భుజాకారంలో ఉన్న శ్రీమన్నారాయణుడే వచ్చి ఇంద్రుడి చేతిలోంచి హవిష్యు తీసుకుంటున్నాడంటే మీ మనసుల్లో ఇంద్రుడి పట్ల
ఉన్న ఆ దుష్ట వికారమును మీరందరూ తీసివేయవలసినదిగా ప్రేక్షకులకు నా యొక్క విన్నపము. అందులోనూ ఇంద్రుడి మీద నమ్మకంతో సాధన చేస్తే మీరు తపో సాధనలో, మంత్ర సాధనలో ఇంకా చాలా ఫాస్ట్‌గా గ్రో అవుతారు. కాబట్టి అది చెప్తున్నాడిక్కడ. ఈ వేద అనే ఒక ఋషి నువ్వు ఎంతో గురువుకి శుశ్రుత చేసి, గురువుకి త్రికరణ శుద్ధిగా శరణాగతితో గురువు సేవ చేశావు కాబట్టి, నీ సాధనకు అధిపతి అయిన ఇంద్రుడే స్వయంగా అక్కడికి వచ్చి, ఆ ఇంద్రుడు దేని మీదొచ్చాడయ్యా ఇంద్రుడు అంటే ఐరావతం మీదొచ్చాడు. సో, అక్కడ నీకు కనపడింది మనిషి, దున్నపోతు గాదు. సాక్షాత్తు ఇంద్రుడు ఆ దున్నపోతులా కనపడింది సాక్షాత్తు ఐరావతం. అది ఏసింది పేడ గాదు నాయనా అమృతం. అలాంటిది నువ్వు ఏ జీవుడికి లేని అదృష్టాన్ని నువ్వు దక్కించుకున్నావు. నువ్వు మృత్యులోకంలో పుట్టి నువ్వు అమృతాన్ని స్వీకరించావు. అంటే ఆ అమృతాన్ని స్వీకరించడం వల్ల నీకు దీర్ఘమైన ఆయువు ఉంటుంది. ఎటువంటి రోగాలు నీకు రావు. దాని తర్వాత నీకు స్వర్గలోకం చేరే ఒక అదృష్టము కలుగుతుంది. అలాంటి ఒక అవకాశాన్ని నీకెందుకిచ్చాడు? ఎందుకంటే గురువు పట్ల కృతజ్ఞతాభావనతో గురుదక్షిణ తీర్చుకొనిది నేను గురువుగారు ఆశ్రమం వదిలేసి వెళ్ళను అని నువ్వు మనసులో పూనుకొని త్రికరణ శుద్ధిగా నీ గురువు పట్ల కృతజ్ఞతాపూర్వకంగా ఆ గురుదక్షిణ ఇవ్వడానికి వెళుతున్నావు కాబట్టి కాపాడేవాడు ఇంద్రుడు. ఇది ఇంత తత్వం ఉంది. మహాభారతం అనేది ఇంద్రుడి యొక్క గొప్పతనం ఉత్తంకుడి యొక్క గురుభక్తి దగ్గర మొదలుపెడుతున్నాడు సూత గోస్వామి శౌనకాది మునులతో. అది గురువు శిష్యుల యొక్క సంబంధం మన సనాతన ధర్మంలో. అలాంటి ఇంద్రుడే వచ్చి నీకు గురుదక్షిణకి వెళుతున్నప్పుడు మరణం వస్తే, ఏమైనా జరగరానిది జరిగితే, నువ్వా గురుదక్షిణ తీర్చలేక సర్పముల చేత కాటేసి చచ్చిపోతే, ఆ గురుదక్షిణ తీసుకువెళ్ళటానికి రాజ్యం దగ్గరికి వెళితే ఎవరన్నా నిన్ను చంపే ప్రయత్నం చేస్తే, లేదా రాజు భటులే నిన్ను చంపేస్తే, అంటే మరణం నిన్ను సమీపించకూడదని సాక్షాత్తు ఇంద్రుడే వచ్చి నీకు అమృతాన్ని తినిపించాడు నాయనా. నీలో ఉందే సాధు పుంగవుల పట్ల భక్తి. ఆ భక్తితో ఆ ముఖం చూసి ఎవరో తేజస్సు గల్ల వ్యక్తి పేడ తినమంటే ఏముంది? ఆయన ఎందుకు తినమన్నాడో అనే ఒక శరణాగతి భావన నీకుంది చూడు. పెద్దలంటే గౌరవం, తపస్సులంటే గౌరవం. నీ మనసు చాలా మంచిదయ్యా ఉత్తంక. అందుకనే నీకు ఇంద్రుడు కనపడ్డాడు. ఒక క్షణం అరే వీడు చెప్పేదేమిటి, నేనినేదేమిటి, అందులోనూ ఈ పేడ ఛీ పేడెవడు తింటాడని అనుకోని ఉండుంటే అసలు అతను గురుదక్షిణ తీర్చగలిగేవాడే కాదు. అలాంటిది అమృతధారని తీసుకొని ఇంకా ఉత్తేజంతో తేజస్సుతో మరణం సమీపించని వాడై గురుదక్షిణకై బయలుదేరిన ఉత్తంకుడు. ఈ కథని చెప్తున్నాడు అక్కడున్న ఋషులందరికీ. వెళుతూ ఉంటే అక్కడ రాజపత్ని నువ్వు ఆచమనం చేసి రమ్మన్నది. ఎందుకు ఆచమనం చెయ్యాలి అంటే, ఎప్పుడు కూడా శౌచంతో మనం ఉంటేనే మనకు దేవతా సన్నిధానం మన శరీరాల్లో ఉంటుంది. దేవతలు ఎక్కడో ఉండరు. మన శరీరాల్లోనే ఉంటారు. ఇంద్రుడు ఎక్కడా ఉండడు. మన యొక్క శరీరం లోపనే ఉంటాడు. వాయువు, అగ్ని అందరూ మన శరీరాల్లోనే ఉంటారు. కాబట్టి అంతర్ముఖ సాధన చేసిన వాడికి, షట్చక్ర సాధన చేసిన వాడికి దేవతా స్వరూపాలన్నీ శరీరం లోపలే దర్శనమిస్తాయి. అలాంటిది ఆచమనం చెయ్యకపోతే దైత్యులు దగ్గరికి చేరతారు. దైత్యావేశం దగ్గరికి చేరుతుంది. అసుర ఆవేశం, పిశాచగణాలు మనల్ని చేరతాయి. అందుకని ఎప్పుడు శౌచంతో ఉండాలి. బయటికెళ్ళొచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలి. భోజనం చేసే ముందు మనం ఆచమనం చెయ్యాలి. భోజనం తర్వాత ఆచమనం చేయాలి. ఏదన్నా పట్టుకోరానిది పట్టుకుంటే మనం ఆచమనం చేయాలి. ఆచమనం చేసినప్పుడు మనం కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ అని అభిమంత్రించిన తీర్థాన్ని మన శరీరంలోకి తీసుకువెళితే సుషుమ్నంలో ఎనర్జీ ఇంకా బాగా ఎక్కువయ్యి మన శరీరమునందు శౌచము చేకూరి, శౌచమున్న శరీరంలో దేవతా సన్నిధానం ఉంటుందనేది తత్వం. సో ఆ తత్వంతో ఆ గురుపత్ని కూడా శౌచముతో నిన్ను ఆచమనం చేసి రమ్మని, అలాంటి ఒక అక్షయ కుండలాలు, అంటే ఎప్పుడు కూడా ఆ కుండలాలు ఎక్కడ ఉన్నా అక్కడ సుభిక్షే ఉంటుంది, అలాంటి ఒక కుండలములను నీకిచ్చింది. నువ్వు కూడా ఆ రాజుకి ఎన్ని రకాలుగానో రుణపడ్డావు. ఎందుకంటే గురుపత్ని దగ్గర ఉన్నదాన్ని నీకు ఇవ్వబోయాడు. కానీ నీ స్వభావం అడ్డుకుంది. కోపం, క్షుద్బాధ, అందులోనూ బాగాలేని భోజనం, చల్లారిన భోజనం, అందులో వెంట్రుకలున్న భోజనం పెట్టేసరికి ఒక్కసారిగా నీ స్వభావం బయటకొచ్చి నువ్వు తిట్టేశావు. అది చేసిన తప్పు. అందుకనే నీకు ఈ జీవితంలో ఆయువు ఉన్నా, తపోశక్తి ఉన్నా పిల్లలు ఉండరు. కాబట్టి నేను అది తర్వాత చెప్తాను నాయనా. ఆ రుణం ఎలా తీర్చుకోవాలి? పిల్లలు లేనిది స్వర్గలోక ప్రవేశం ఉండదు. కానీ నీకు ఆ రుణం ఎలా తీర్చుకోవాలో నేను తర్వాత చెప్తాను. కానీ మన స్వభావాన్ని ఎప్పుడూ కూడా పడగలాగా పైకి వెత్తిన మన స్వభావాన్ని కాలితో తొక్కి సాధన చెయ్యాలి.
అది నీకు ఆ రాజు నేర్పాడు ఆ రోజు. మనలో ఎన్ని వికారాలన్నా బయటికి రావచ్చు. స్వభావాన్ని జయించడం చాలా కష్టం. ఎందుకంటే పూర్వజన్మ వాసనలతో ఉన్న మన సూక్ష్మ శరీరాన్ని పట్టుకొని మనం దేహం మారుకుంటూ, మారుకుంటూ ఇక్కడి వరకొచ్చాం. కాబట్టి ఎప్పుడన్నా ఆత్మ సాధన చేస్తున్నప్పుడు ఎప్పుడన్నా మీ స్వభావం కొంచెం బయటికి వస్తున్నట్టు అనిపిస్తే ఆ హరి పట్ల విశ్వాసంతో, గురువు పట్ల విశ్వాసంతో, మంత్రం పట్ల విశ్వాసంతో మన స్వభావాన్ని ఎడంకాలితో తొక్కేయాలి అనే ఒక తత్వాన్ని ఇక్కడ గురువు చెప్తూ అంతా బానే నడుస్తుంది. గురువు పట్ల నీకున్న కృతజ్ఞతే నీకు శ్రీరామ రక్ష అయ్యింది. అలాంటిది నువ్వది తీసుకొని వచ్చి సంధ్యావందనాది క్రియలు, మళ్ళీ సూర్యుడి వల్ల నీకు జీవితం, సూర్యుడి వల్ల నీకు ఉనికి. అలాంటిది నువ్వు సంధ్యావందనం చేస్తున్న తరుణంలో వచ్చి తక్షకుడు కొట్టేశాడు. నువ్వు ధర్మాన్ని పట్టుకున్నావు. కాబట్టి తక్షకుడు అధర్మాన్ని పట్టుకున్నాడు. అల్టిమేట్‌లీ ధర్మమే గెలుస్తుంది తప్ప అధర్మం ఎక్కడ గెలుస్తుంది చెప్పు? అలాంటిది సూర్యుడి పట్ల కృతజ్ఞతతో సంధ్యావందనం నువ్వు చేస్తున్నప్పుడు స్వార్థంతో ఎత్తుకెళ్ళినవాడు తక్షకుడు. అప్పుడు నువ్వు ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి చెక్కతో ఒక చిన్న కొమ్మతో తవ్వుతుంటే అక్కడికి నీ చేతిలో పెద్ద గడ్డపార వచ్చింది. ఆ గడ్డపార ఏమిటి? సాక్షాత్తు ఇంద్రుడి చేతిలో ఉన్న వజ్రం అనే ఆయుధం వచ్చింది. దానితో తవ్వుకుంటూ నువ్వు నాగలోకానికి వెళ్ళావు కానీ నీకున్న తెలివికి, నీకున్న ఆ శక్తికి నువ్వు ఆ చెట్టు కొమ్మతో తవ్వుకుంటూ ఎంత దూరం వెళ్ళేవాడివి. అలా నాగలోకానికి చేరగానే ఇద్దరు ఆడవాళ్ళు కనపడ్డారు. ఈ ఆడవాళ్ళు ఎవరు అంటే ఒకళ్ళు దాత్రి, ఒకళ్ళు విధాత్రి. దాత్రి, విధాత్రులంటే దాత్రి అంటే మనకన్నీ సమకూర్చిన భగవంతుడు. విధాత్రి అంటే మన యొక్క కర్మ, ఫ్రీ విల్. భగవంతుడు మనకు మనిషి శరీరాన్నిచ్చాడు. భగవంతుడు మనం ఒక మంచి ఇంట్లో పుట్టేటట్టుగా చేశాడు. భగవంతుడు మనం సనాతన ధర్మంలో పుట్టేటట్టుగా చేశాడు. భగవంతుడు మనకు అన్ని రకాలుగా మన కర్మానుసారం మనకన్నీ సమకూర్చాడు. మనం చేస్తుందేమిటి? ఇంద్రియ భోగంలో లోలులమయ్యి స్వార్థంతో జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం. అదే నీ యొక్క భాగ్యం. అదే నీ యొక్క విధాత్రి. భగవంతుడు నీకు సమకూర్చాల్సిన అన్ని ఉపాధులు సమకూర్చి, ఇవ్వాల్సిన అన్నీ ఇస్తే వాటిని మిస్‌యుటిలైజ్ చేస్తున్నావే ఫ్రీ విల్. ఆ ఫ్రీ విల్లే విధాత్రి. అందుకనే నీకు దాత్రి, విధాత్రులే అంటే నీకు భగవంతుడు ఇచ్చిన శరీరం, భగవంతుడు కల్పించిన అవకాశం. ఆ అవకాశాన్ని నువ్వు సద్వినియోగపరుచుకుంటావా? దుర్వినియోగపరుచుకుంటావా? మనిషి శరీరంతో మోక్ష సాధన చేసి మోక్షం చేరతావా? లేదా ఇక్కడ కామ, స్త్రీ ఇత్యాది సుఖములకు లోలుడువై ఇక్కడ బద్ధత్వంలో బ్రతుకుతావా? సో, ఆ ఇద్దరు ఆడవాళ్ళు నీకు కనపడవాళ్ళు దాత్రి, విధాత్రి. వాళ్ళు తిప్పుతున్న చక్రం ఏదైతే ఉందో అదే కాలచక్రం. ఆ చక్రానికి నీకు 12 పుల్లలు కనపడ్డాయి. ఆ 12 పుల్లలు ఏమిటయ్యా అంటే 12 నెలలు. ఆ 12 పుల్లలతో ఉన్న కాలచక్రాన్ని 6 తిప్పుతున్నారు. ఎవరయ్యా ఈ 6? 6 ఋతువులు. సో, ఇలాగ నీకు అన్ని తత్వపరంగా ఆ కాలము, దాత్రి, విధాత్రి, ఋతువులు, మాసాలు అన్నీ కాలం అన్నీ నీకు కనపడ్డాయి. అంటే ఇవన్నీ నీకు తాత్వికంగా కలిసి వస్తున్నాయి. నీకు అన్నీ కలిసొస్తున్నాయి. ఎందుకు కలిసొస్తున్నాయి? గురువుకి కృతజ్ఞతా భావనగా గురు దక్షిణ తీర్చుకుందామనే నీ మంచి మనసుకు కాలము ఇక్కడున్నవన్నీ ఇలా కలిసొస్తున్నాయి. అలా కలిసి వస్తున్న తరుణంలో ఎక్కడైతే నువ్వు ఫస్ట్ ఒక మహామనిషిని చూసావో ఒక దేవతా స్వరూపంగా, ఆ వ్యక్తే పార్జన్యుడు. పార్జన్యుడంటే ఏమిటంటే మేఘములు, వర్షం బేసికల్లీ. దానికి అభిమాన దేవత ఏంటి? పార్జన్యాస్త్రం అని చెప్పి మనం చదువుకున్నాం. దానికి అభిమాన దేవత, ఆ మేఘములకు అభిమాన దేవత సాక్షాత్తు ఇంద్రుడే. కాబట్టి అతనే ఆ మనిషిగా అక్కడ కూర్చున్నాడు. ఆ కింద ఉన్న గుర్రం అగ్నిస్వరూపం. ఆయన సాక్షాత్తు అగ్నిదేవుడు. అలాంటిది నువ్వు ఇన్ని రోజులు గురువుగారికి శుశ్రుత చేసి, గురువుగారికి సేవ చేసి, గురువుగారి దగ్గర ఉన్న నిత్యాగ్నిహోత్రాన్ని కాపాడుకుంటూ వచ్చావే. గురువుగారికి సేవ చేయటం అంటే గురువుగారి యొక్క కాళ్ళు, చేతులు ఒత్తటం, గురువుగారు సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్తే గురువుగారు పక్కన నిలబడటం, గురువుగారికి భోజనం వడ్డించడం, గురువుగారి అగ్ని కార్యం చేసిన తర్వాత ఆ అగ్ని మరుసటి రోజు వరకు వెలుగుతూనే ఉండేలాగా దగ్గరుండి పరిరక్షించటం. అలాంటిది నువ్వు చాలా బాగా నీ యొక్క బ్రహ్మచర్య వ్రతంలో గురువుగారి యొక్క నిత్యాగ్నిని కాపాడుతున్నావు కాబట్టి నీకు ఆ అగ్నిదేవుడు కూడా నీకు హెల్ప్ చేయటానికి వచ్చాడు నాయనా. సాక్షాత్తు ఆ గుర్రమే అగ్నిదేవుడు. ఆ గుర్రం చెవిలో ఊదిందే నువ్వు నా దగ్గర నేర్చుకున్న వేదస్వరం. అందుకనే ఏ శ్వాసతో అయితే నువ్వు ఆ వేదాన్ని వల్లెవేశావో, ఆ వేదాన్ని ఆ స్వరపూర్వకంగా నా దగ్గర నేర్చుకున్నావో, ఒక్కసారికి ఆ గాలి నీ నోట్లోంచి వేదములాగా వచ్చి అగ్నిదేవుడిని ప్రేరేపించిందో, ఆ అగ్ని 4 వేపలా
వ్యాపించి సమస్త నాగలోకాన్ని దహించవేసే పరిస్థితిలో నువ్వు స్తోత్రం చేసిన సాక్షాత్ మహాదేవుడి యొక్క కంఠంలో ఉన్న ఆ వాసుకే వచ్చి తక్షకుడి దగ్గర తీసుకొని నీకిచ్చాడు. సో, ఒక సాధకుడికి సమస్త దేవతలు హెల్ప్ చేస్తారనేటట్టుగా మహాభారతంలో ఉన్న ఫస్ట్ కథ ఈ ఉత్తంకుడి కథ. అంటే ఒకడు నిస్వార్థంగా మంచి నైష్టిక బ్రహ్మచర్యాన్ని పాటించి గురువుగారిచ్చిన మంత్రాన్ని ఉపదేశిస్తూ, గురువుగారికి శుశ్రుత చేస్తూ, గురువుగారికి నిత్య సేవలు కైంకర్యాలు చేస్తూ, గురువు పట్ల వినమ్రంగా, గురువు పట్ల కృతజ్ఞతాపూర్వకంగా ఉన్న ఒక వ్యక్తిని సమస్త దేవతలు కలిసి ఇలా కాపాడతారు. అందుకనే మనం యజ్ఞం చేస్తాం. ఆ యజ్ఞంలో మనం 2 రకాల యజ్ఞం. ఒకటి హవ్యం, ఒకటి కవ్యం. హవ్యం అనే దానిట్లో మనం స్వాహ అని ఇచ్చిన ప్రతిదాన్ని అగ్నిదేవుడు తీసుకెళ్ళి ఇంద్రుడికిస్తే, ఇంద్రుడు దానిని సమస్త దేవతలకు పంచితే మనకు భూమి మీద సుభిక్ష ఉండి మనకు ధాన్యం పెరుగుతుంది, వర్షాలు వస్తాయి. భూమి మీద సుభిక్ష ఉండాలంటే యజ్ఞములుండాలి. తీసుకెళ్ళేవాడు ఆ అగ్నిదేవుడు. అందుకనే అగ్ని ఆరాధన అనేది సనాతన ధర్మంలో చాలా ఫండమెంటల్ ఎలిమెంట్. అలాంటిది వాళ్ళ అగ్ని ఆరాధన ఎవరు చేస్తున్నారయ్యా అంటే, సనాతన ధర్మంలో ఉన్నవాళ్ళు అగ్ని ఆరాధన చెయ్యట్ల. ఇరాన్‌లో పుట్టిన వాళ్ళు జొరాస్ట్రియన్స్ వాళ్ళు చేస్తున్నారు అగ్ని ఆరాధన. ఇదే ఈ జంషెడ్జీ టాటా వాళ్ళందరూ పార్సీలు. ఎందరో పార్సీలు ఇరాన్ నుంచి వచ్చి ముంబైలోను, గుజరాత్‌లోను బ్రతుకుతున్నారు. చనిపోయిన మన టాటా గారు కూడా ఒక పార్సీ. వాళ్ళ మతమే జొరాస్ట్రియన్. ఆ జొరాస్ట్రియన్ మతం అనేది ఆ లవుడు, కుషుడు పాలించిన ప్రాంతాలు, ఈ హిందూకుష్ రీజన్స్ అన్నీ, ఈ ఇరాను, ఆఫ్ఘనిస్తాను, పై ప్రాంతాలన్నీ కూడా ఈ కుషుడు పరిపాలించిన ప్రాంతాలు, రాముడు యొక్క కొడుకైన. అందుకనే ఆ జొరాస్ట్రియనిజం అనేది కూడా సనాతన ధర్మంలో ఉన్న ఒక అంతర్భాగమే. అందుకనే వాళ్ళు చనిపోయిన తర్వాత పార్సీలు వాళ్ళ శరీరాలు కూడా అగ్ని చేత దహింపకుండా కేవలం జంతువులు వాటిని తిని మలమూత్ర విసర్జనాలతో ఆ జంతువుల యొక్క మలంగా, మూత్రంగా మారిపోయి ఈ పంచభూతాలు ఈ భూమిలో కలిసిపోయేటట్టుగా వాళ్ళు పార్సీ గుట్ట అని మనకు చాలా చోట్లుంటాయి. మనిషిని తీసుకెళ్ళి అక్కడ వేసేస్తారు. అగ్నికి అంత ప్రత్యేకత ఉంది. అంటే అగ్ని చేత దహించకూడదు. కానీ ఎందుకు సనాతనంలో ఉన్న వాళ్ళందరూ శరీరాలను కాలుస్తారనేది మహాభారతంలో ముందు ముందు ఈ ఘటన వస్తుంది. అంటే అగ్ని ఎంత ఆరాధ్యనీయమైనా మనము చేసే యజ్ఞమే చివరాఖరి మనని కాల్చే యజ్ఞం కూడా ఒకటే. ఏ జఠరాగ్ని సంభవితంగా మన శరీరంలో అగ్ని ఉండి మనము తినే అహం వైశ్వానరో భూత్వ దేహినాం ప్రాణమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. మనం తిరిగే 4 రకాల భోజనములను ఆ అగ్ని దహించి మనకు జీర్ణమయ్యి మన శరీరాన్ని నిలబడుతుందో, అలాంటి ఒక అగ్ని కార్యం రోజూ చేస్తున్న ఒక మనిషి చివరాఖరిగా పడిపోయిన తర్వాత ఆయన ప్రతిరోజు చేస్తున్న అగ్ని కార్యంలో అగ్నిని తీసే ఆయన్ని దహించి వేస్తారు. సో, అగ్ని పూజ, అగ్ని కార్యం అనేది సనాతన ధర్మంలో మూలం. అలాంటి ఒక అగ్నిదేవుడే స్వయంగా వచ్చి నీకు హెల్ప్ చేస్తే నువ్వు కర్ణకుండలములను నా దగ్గరికి తీసుకురాగలిగావు. కాబట్టి అగ్ని ఆరాధన ఎప్పుడూ మర్చిపోవద్దు ఉతంకా. కాబట్టి ఇవన్నీ నీకు ఇంతమంది దేవతలందరూ కలిసి సహకరిస్తే అప్పుడు నువ్వు నీ గురుదక్షిణ తీసుకోగలిగావు. అందుకనే ఇంద్రుడు మన యొక్క అనుష్ఠాన దేవత, మన యొక్క సాధనకు అభిమాన దేవత. మనం సాధన చేస్తే సంతోషించేవాడు ఇంద్రుడు. మనకు ఇంద్రుడు ఒక తండ్రిలాగా ఉండాలి. ఒక తండ్రిని మన మనసులో ఎప్పుడూ కూడా దుర్భాషలాడకూడదు, తండ్రిని ద్వేషించకూడదు, తండ్రిలో ఉన్న వికారములు చూడకూడదు. అలా ఇంద్రుడిని మనం సాక్షాత్తు ఒక నారాయణుడిగా, ఒక గురువుగా, ఒక తండ్రిగా భావించి చూడాలి. ఎందుకంటే ఇంద్రుడి యొక్క ఆశీర్వాదం లేనిది మనం భూమండలంలో బ్రతకటం అనేది అసంభవం అనే విషయాన్ని ఇక్కడ ఉత్తంకుడి యొక్క పర్వంలో ఆయన గురువుగారైన వేద చెప్తూ, నువ్విక వెళ్ళి నీ సాధన నువ్వు చేసుకోవలసినది, నువ్వు గురుదక్షిణ తీర్చి ఎంత పుణ్యమో మూటగట్టుకున్నావు ఉత్తంక అని చెప్పగానే ఆ ఉత్తంకుడు కూడా గురువుకు చివరాఖరిసారిగా సాష్టాంగ నమస్కారం చేసి గురువుగారి పాదములను కడిగి ఆ నీళ్లను నెత్తిమీద జల్లుకొని, గురువుగారు కాళ్ళని కడిగిన నీళ్లల్లో గంగా, యమున, సరస్వతులు అన్ని సంగమాలు అక్కడే ఉంటాయి. ఆ కాళ్ళని తీసి ఆయన తన బ్రహ్మరంధ్రం, అంటే ఏ బ్రహ్మరంధ్రం బ్రహ్మస్థానం ఉందో అక్కడ కేవలం ఒక వ్యక్తి కాళ్ళు మాత్రమే తగులుతాయి.
వాళ్ళే గురువులు. ఇవాల్టికి ఉడిపి పీఠాధిపతుల దగ్గరికి మంత్రం తీసుకొని మంత్ర సాధన చేస్తున్న శిష్యులందరూ వెళ్ళి ఆయన యొక్క కాళ్ళని తీసి మన యొక్క బ్రహ్మస్థానమునందు పెట్టుకుంటాం. ఎందుకంటే గురువు ఆశీర్వాదం వల్ల మనం జన్మరాహిత్యం పొందుతాం. తల్లి, తండ్రి మనకొక శరీరాన్ని ఇచ్చి నిలబెడతారు. గురువు మనకి ఇంకొక శరీరం లేకుండా మళ్ళీ పునరపి మరణం, పునరపి జననం, పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారం బహుదుఃఖారం కృపయా పాహి పాహి మురారి. అలాంటి ఒక గురువు నీకు మళ్ళీ దేహం అనేది కలగకుండా, మళ్ళీ నువ్వు గర్భస్థు నరకం పడకుండా, ఒక తల్లి గర్భంలో పుట్టకుండా జన్మరాహిత్యమును కలిగించేవాడు గురువు. ఆ గురువు ఎలా అయి ఉండాలి? సశరీరంతో ఉండాలి. తత్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదిక్షాంతితే జ్ఞానం జ్ఞానినాం తత్వదర్శనః. అలాగా ఒక తత్వం తెలిసిన గురువుని ఆశ్రయించాలి. గురువు అంటే ఎవరు? మళ్ళీ ఎప్పుడో ఉన్నవాళ్ళు, ఇప్పుడు సశరీరంగా లేనివాళ్ళు కాదు. సశరీరంగా బ్రతికి ఉండాలి గురువు. మాంసపు దేహముతో గురువు ఉండాలి. ఆ గురువు దగ్గరికి వెళ్ళాలి. ఆ గురువు ఎవరు? తత్వాన్ని దర్శించుకున్న గురువు. ఆ తత్వాన్ని దర్శించుకున్న గురువు దగ్గరికి వెళ్ళి నువ్వు గురువు దగ్గర శుశ్రుత చేసి, ఆ గురువు దగ్గర ఆత్మజ్ఞానాన్ని పొంది, ఆ గురువు ఇచ్చిన మంత్రాన్ని అనుష్ఠించి, ఆ గురువు యొక్క చరణార విందములను దర్శించి, ఆ చరణార విందములను నీ తల మీద పెట్టుకుంటున్నావంటే, నా అనేది ఒకటి ఉన్నంత వరకు నువ్వు మళ్ళీ జన్మిస్తూనే ఉంటావు. నేను నా అనేది నీ శరీరమున ఉన్నంత వరకు నీకు మళ్ళీ దేహం కలుగుతూనే ఉంటుంది. అలాంటి నా నేను పోవాలంటే గురువుకి శరణాగతి పొంది, గురువు ఇచ్చిన జ్ఞానమును, గురువు ఇచ్చిన మంత్రమును జపిస్తే అహంకారములు శరీరము నుంచి తొలగుతాయి. ఒక్కసారి అహంకారం అనేది శరీరము నుంచి తొలగిన తర్వాత అర్షడ్వర్గాలు ఇంద్రియములను నిన్ను బాధించవనే సంగతి తాత్వికంగా గురువు యొక్క కరుణా కటాక్షములకు ముగ్ధుడైన ఉత్తంకుడు గురువు గారికి ఎన్నో రకాల స్తోత్రములు చేసి, గురువుగారు కాళ్ళని నెత్తిన పెట్టుకొని ఇక గురువుగారికి అభివందనం చేసి, అంటే గురువుగారికి చివరాఖరిసారిగా ఆయన అభివందనం చేసి అక్కడ నుంచి తను గురువుగారికి గురుదక్షిణ ఇవ్వటానికి వెళితే ఇంతమంది పుణ్యమూర్తులు, ఇంద్రుడు, అగ్ని, పార్జన్యుడు, సమస్త లోకములో ఉన్న వాసుకి లాంటి సర్పములు అందరూ చేత గౌరవింపబడ్డాడు. అందరు అనుగ్రహపాత్రుడయ్యాడు. కాబట్టి అది ఎంతగానో ఆనందించిన ఉత్తంకుడు అక్కడ నుంచి తను సాధనకై ఇంకొక చోటుకి బయలుదేరసాగాడు. అలా బయలుదేరుతున్న దారిలో ఉత్తంకుడు మనసులో ఒకటి అనిపించింది. ఏమిటంటే, నాకు అష్టసిద్ధులు తెలిసి, ఇంత జ్ఞానం తెలిసి, ఇంత గొప్పవాడైన వేద అనే ఒక దౌమ్యుడి శిష్యుడైన వేద అనే గురువు దగ్గర నేను అభ్యసిస్తేనే గురుదక్షిణ తీర్చటం ఎంత కష్టమైపోయింది. అందులోనూ తక్షకుడు లాంటి నీచుడు చూడు, ఒక పిల్లవాడినని కూడా చూడకుండా తస్కరించాడు ఈ కర్ణకుండములను. ఎంత స్వార్థపరుడు. కాబట్టి ఇలాంటి తక్షకుడు మళ్ళీ రాజ్యంలో బ్రతికితే, రాజ్యంలో ఉంటే ఖచ్చితంగా ఎంతోమంది తపస్సులు, జ్ఞానులు, నాలాంటి బ్రహ్మచారులు బాధపడతారు. అందులోనూ సాక్షాత్తు కలినే శాసించగలిగిన ఆ వ్యక్తి పరీక్షిత మహారాజు. అందుకనే కలి వచ్చి నేను ఖచ్చితంగా ఉండాలంటే ఉండటానికి కేవలం నీకు 5 ప్రదేశాలు మాత్రమే ఇస్తానని కలిని శాసించి, మాంసము తినే చోట, వండే చోట, అమ్మే చోట, మద్యము తాగేవాడు, అమ్మేవాడు, ఆ బెల్ట్ షాపులు, ఆ బార్లు, దాని తర్వాత జూదానికి ఉన్న ఆ జూదపు గృహాలు, జూదం ఆడేవాడు, జూదము వేసేవాడు, జూదం నుంచి వచ్చిన డబ్బు ఇంటికి తీసుకెళ్లేవాడు, దాని తర్వాత పరస్త్రీ సాంగత్యం కలిసిన చోట పరస్త్రీ సాంగత్యం చేసే వాడి దేహంలో ఒక స్త్రీ పరపురుష సాంగత్యం చేస్తే ఆ స్త్రీ దేహంలో, ఆ ఇంట్లో దాన్ని సమకూర్చిన వారి యొక్క శరీరాల్లో కలి ఎప్పటికీ ఉండుగాక అని పరీక్షితుడు ధీటుగా కలినే శాసించి, కలికి అలాంటి ఒక నీచపు ప్రదేశాలు ఇచ్చాడే, అది కాకుండా అమితంగా స్వార్థంగా బంగారాన్ని పోగేసి తన దగ్గరే బంగారం పెట్టుకుంటే కలి సన్నిధానం అక్కడ ఉండుగాక అని ఒక మంచి ప్రదేశం ఇచ్చాడే. అన్ని రకాలుగా కలియుగంలో ఉన్న మనుషులను ఇంత బాధ పెట్టే కలిపురుషుణ్ణే నిగ్రహించి కేవలం 5 ప్రదేశాలకు మాత్రమే పరిమితిని చేసిన, అతన్ని అక్కడి వరకే లిమిటెడ్గా చేసిన అలాంటి పరీక్షితుణ్ణి చంపినవాడు కూడా ఈ తక్షకుడే. కాబట్టి
నన్ను రక్షించేది ఎవరంటే చక్రవర్తి. ఇప్పుడు భూమిని ఏలుతున్న చక్రవర్తి ఎవరంటే జన్మేజయుడు. కాబట్టి నేను ఆ జన్మేజయుడి దగ్గరికి వెళ్ళి ఈ తక్షకుడు గురించి చెప్పి, ఈ తక్షకుడే తన యొక్క తండ్రైన పరీక్షితుడిని ఎన్ని రకాలుగా హింసించి చంపాడో నేనన్నీ జన్మేజయుడికి చెప్పి, జన్మేజయుడి ద్వారా నేను ఈ సర్పయాగాన్ని చేసి, ఇలాంటి కోల్డ్ బ్లడెడ్ క్రియేచర్స్ అయిన సర్పములు ఇక ఉండుగాక అనేటట్టుగా నేను చేస్తానని చెప్పి, ఉత్తంకుడు తన యొక్క గురు ఆశ్రమం నుంచి డైరెక్ట్‌గా జన్మేజయుడి యొక్క రాజ్యానికి వెళ్ళి, జన్మేజయుడు రాజ్యంలో తను ఒక గంటని మోగిస్తే, ఎవరైనా ఒక మహర్షి, ముని, తపస్వి రాజుగారి అపాయింట్‌మెంట్ కోసం వస్తే ఆ సభ బయట ఉన్న గంటని మోగిస్తారు. అప్పుడు ఎవరో మహర్షి వచ్చాడని చెప్పి జన్మేజయుడు వస్తే ఆ జన్మేజయుడికి ఫస్ట్ తన యొక్క బాధని చెప్పి, ఒక గురుదక్షిణ తీర్చుకోవటం ఒక బ్రహ్మచారిగా అష్టసిద్ధులు పొందిన ఒక తపస్వికి నాకే కష్టమైతే, ఇలాంటి తక్షకుడు మీ యొక్క రాజ్యంలో ఉంటే ఇంకా ఎన్ని రకాల ఇబ్బందులొస్తాయో జన్మేజయ. కాబట్టి ఖచ్చితంగా తక్షకుడిని, ఈ తక్షకుడు వైపు ఉన్న సమస్త సర్పములను, అంటే తక్షకుడు కొడుకైన అశ్వసేనుణ్ణి, వీళ్ళందరూ కూడా మీ కురు సామ్రాజ్యం మీద పగతో ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ నువ్వు శిక్షించవలసినది అని కోరతే, ఆ ఉతంకుడు చెప్పిన మాటలకు ప్రేరేపితుడైన జన్మేజయుడు ఈ సర్పయాగం చెయ్యటం మొదలుపెట్టాడు. అందుకనే శౌనక ఋషి, నువ్వు ఇలాంటి ఒక సర్పయాగమును ఎప్పుడూ చూసుండవు. ఇది నభూతో నభవిష్యత్. ఎందుకంటే ఇప్పుడు వరకు అగ్ని రెండే పనులు చేసింది. ఒకటి హవ్యము, ఒకటి కవ్యము. హవ్యము అంటే నువ్వు దేవతలకు కృతజ్ఞతగా స్వాహ దాంట్లో ఘృతం ఇస్తే, ఆ అగ్ని ఆ ఘృతమును తీసుకొని ఆ తేజస్సుతో వెలిగి నువ్విచ్చిన హవిష్యుని తీసుకొని వెళ్ళి దేవతలకిస్తుంది. ఆ అగ్ని అంటే ఇంద్రుడికిచ్చి, ఇంద్రుడి ద్వారా ఆ హవిష్యుని దేవతలకు చేరేలా చేస్తుంది. అదే కవ్యం అంటే నీ పితృదేవతల రుణం తీర్చుకునేటప్పుడు పితృహోమాలు అంటారు. అదే అగ్ని నీకు ఏ శరీరాన్నైతే ఇచ్చిందో, ఎవరి శరీరాన్ని ఇచ్చింది? నీ తండ్రి, నీ తాత, నీ ముత్తాత. మరి పితృల రుణం తీర్చుకోవద్దు? అలాంటి ఒక శరీరాన్ని నీకిచ్చింది తండ్రి తాతలే కదా. మరి వాళ్ళకి పిండ ప్రదానాలు చేయొద్దు, అమావాస్యలకు వాళ్లకు తర్పణాలు ఇవ్వద్దు. మరి ఈ శరీరంతో భోగిస్తున్నావే నిత్యం, ఇంద్రియ భోగం చేయాలన్నా నీకు ఆ శరీరాన్ని నీ పితృదేవతలు, నీ తండ్రే కదా ఇచ్చారు. మరి వాళ్ళకి కృతజ్ఞత ఎప్పుడు చెప్పేది? దాన్ని చేసేది కవ్యం. అలాంటిది రెండు మాత్రమే అగ్ని చేస్తుంది. అలాంటిది ఫస్ట్ టైం సర్పములన్నిటినీ సంహరించి, సర్పములన్నిటిని అంటే ఒక్కొక్క పాము పేరు చెప్పి స్వాహాకారముతో అక్కడ ఆ ఘృతం నెయ్యి పోస్తే ఆ పాములన్నీ వాళ్ళు అవి హిప్నాటిజంలోకి వెళ్ళిపోయి తానుగా వచ్చి ఈ యజ్ఞంలో పడిపోతాయి. అలాంటిది ఈ జన్మేజయుడు సర్పయాగం మొదలుపెట్టి, ఆ సర్పయాగానికి గొప్ప గొప్ప మహర్షులందరినీ పిలిస్తే అక్కడికి నేను కూడా వెళ్ళాను శౌనక ఋషి. ఆ ఉతంకుడు చెప్పటం బట్టి సర్పయాగం అనేది మొదలయ్యింది అని చెప్పి, ఇవాళ ఆ ఉతంక ఉపాఖ్యానం, ఆ ఉతంకుడేమిటి, గురుభక్తి ఏమిటి, సమస్త దేవతలేమిటి, ధర్మమేమిటి అనే దానితో మహాభారతం ఆది పర్వం ఈ సూత గోస్వామి, ఉగ్రశ్రవ సౌతి, సౌనకాది మహర్షులందరికీ చెప్తుండగా, ఇవాళ మనం ఆది పర్వంలో పౌష్య పర్వం అనే ఉపపర్వాన్ని మనం ముగిస్తూ, మళ్ళీ నెక్స్ట్ ఏమి జరగబోతుందో వచ్చే పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. విన్నారు కదండి, వృత్తాంక ఋషి యొక్క వృత్తాంతం మొత్తం. ఆయన ఏ విధంగా అయితే తన గురువు మీద భక్తితోటి గురుదక్షిణ ఇవ్వాలని చిత్తశుద్ధితో ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో ఎన్నో కష్టాలు పడి తనకి చివరికి గురుదక్షిణ అనేది ఇచ్చాడు. మనం కూడా మన జీవితంలో గురువు మీద భక్తితో ఉండాలి. గురుభక్తి వల్ల మనకి సకల దేవతల యొక్క ఆశీర్వాదం అనేది కలుగుతుంది. అదేవిధంగా ఇంద్రుడి యొక్క ఆశీర్వాదం అనేది కలుగుతుంది. ఎందుకంటే సాధనకి అధిష్టాన దేవత ఇంద్రుడు. మన జీవితంలో రామాయణం, మహాభారతం, భాగవతాలు మనకి ధర్మ మార్గము మరియు మోక్ష మార్గాన్ని ప్రసాదిస్తాయి. కనుక అందరూ వాటిని చదవాలని కోరుకుంటున్నాము. తర్వాత ఏం జరగబోతుందనేది వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు చూస్తూ ఉండండి కేసీ టాక్స్. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే.